अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थ सार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते सबिंदु सिंधु शुष्कलत्तरंगभंग रंजितं द्विषत्सुजात पापतापकारि वारि संयुतं कृतान्तदूतकालभूत भीतिहारि वर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे मज्जन्मातङ्गगण्डच्युतमदमदिरामोदमत्ताळिमालं स्नानैः सिद्धाङ्गनानां कुचयुगविगलत्कुङ्कुमासङ्गपिङ्गं सायं प्रातर्मुनीनां कुसुमसचयसमाच्छन्न तीरस्थवृक्षं पायाद्वो नर्मदाम्भः करिमकरकराक्रान्तरं हस्तरङ्गम् उभयतटपुण्यतीर्था प्रक्षालितसकललोकदुरितौघा देवमुनिमनुजवन्द्या हरतु सदा नर्मदा दुरितं हरतु सदा नर्मदा दुरितं नाशयतु दुरितमखिलं भूतं भवच्च भुवि भविनां सकल पवित्रतवसुधा पुण्यजला नर्मदा भवति तटपुलिनं शिवदेवायस्य यतयोऽपि कामयं तेवा मुनिनिवह विहितसेवा शिवाय मम जायतां रेवा शिवाय मम जायतां रेवा कावेरिका नर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय सदैव मान्धातृपुरे वसन्तं ओङ्कारमीशं शिवमेकमीडे ओङ्कारमीशं शिवमेकमीडे अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनाय अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशं वन्दे महाकालं महासुरेशं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय ओंकारनाथाय नमः शिवाय
ఓంకారనాథాయ నమః శివాయ. ఓంకారనాథాయ నమః శివాయ. శ్రీ మహాకాలాయ నమః శివాయ. శ్రీ నర్మదేశాయ నమః శివాయ. శ్రీ నర్మదేశాయ నమః శివాయ. జయ 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 నర్మదే, జయ 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 నర్మదే, జయ 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 నర్మదే. శ్రీ నర్మదాంబాయై నమః. పరమపావనమైన ఓంకార మహాక్షేత్రానికి, నర్మదామాతకి అంజలిస్తూ ఈ వింధ్యపర్వత శ్రేణుల్లో ఓంకార క్షేత్రంలో నర్మదా తీరంలో ఉపవిష్టులమయ్యే యోగం కల్పించిన పరమేశ్వర కారుణ్యానికి అంజలిస్తూ ఈ రోజు నుంచి ఇక్కడ కొన్ని రోజుల పాటు ముందు నవ అనుకున్నాం, కానీ చాలామంది ఈ పరిసర ప్రాంతాలు చూడాలని ఉత్సాహంతో కూడా ఉన్నారు గనక సప్తరాత్రము అని ప్రస్తుతం అనుకుంటూ ఉన్నాం. సప్తరాత్రంగాను సంకల్పించినటువంటి ప్రవచనానికి వాళ్ళ ఆరంభ దినోత్సవం. ముఖ్యంగా ఇది కూర్మపురాణం ఈ చోటు ఎంచుకోవడం వెనకాల కొంచెం నేపథ్యం చాలామందికి తెలుసు, కానీ చాలా కాలం క్రితం ఒక భక్తురాలి యొక్క కోరిక మేరకు 5 రోజుల పాటు నర్మదా మహిమ చెప్పడం జరిగింది ప్రవచనం. చాలామంది ఇందులో విని ఉంటారు. 5 రోజుల పాటు నర్మద గురించి చెప్పమని వారు కోరుకోవడం నా భాగ్యం. తద్వారా ఋషుల వాంగ్మయంలో నర్మద గురించి ఏం చెప్పారో మొత్తం పరిశీలించే అవకాశం నాకు లభించింది. నర్మదకు సంబంధించి ఒక ఖండమే ఉంది మనకి స్కాంద పురాణంలో, రేవాఖండం. రేవా అంటే నర్మదకున్న మరొక పేరు అది. ఆ రేవాఖండంలో నర్మద యొక్క వైభవం చాలా చెప్పబడింది. అందులో చెప్పిన అనేక విశేషాలు నేటికి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. వ్యాసమహర్షి మనకు ప్రసాదించినటువంటి ఆ రేవాఖండం ప్రధానంగా పరిశీలిస్తూ ఇతర పురాణాల్లో, శివమహాపురాణంలోనూ మరికొన్ని పురాణాల్లో కూడా ఏ విధంగా నర్మద గురించి ప్రస్తావన చేశారు ఇవన్నీ పరిశీలించి చెప్పడమే కాకుండా చరిత్రలో నర్మద యొక్క విశేషము, ఈ ప్రాంతముల యొక్క ప్రత్యేకత ఇవి కూడా చదివి అటు చారిత్రక ప్రశస్తి ఇటు పౌరాణిక ప్రశస్తి రెండు కలిపి 5 రోజుల పాటు ప్రవచనం చేసిన విషయం చాలామందికి తెలుసు. అది విన్నవాళ్ళు కొంతమంది ఉత్సాహపడి అలాంటి నర్మదా తీరంలో ప్రవచనం చెప్పాలని కోరుకున్నారు. అది ఇవాళ మనకు కార్యరూపం ధరించి ఈ రూపంలో వచ్చింది. ఇక్కడ అంటే నర్మదామాత గురించి అంత చదువుకుని చెప్పడం వల్ల తల్లికి దయపుట్టి ప్రవచనాలు పెడితే కానీ వీడు రాడని ఇలా ఏర్పాటు చేసింది నా భావం. అలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది అమ్మవారు. ఇక్కడ ప్రథమ శ్రోత ఎవరంటే నర్మదా నది. ఆ తల్లి దేవతామూర్తిగా వివిధ స్వరూపాలతో కూడా ప్రత్యక్షం అవుతుంది ఇక్కడ అని ప్రాంతీయుల నమ్మకం. నర్మదా మాయి అని పిలుస్తారు వారు, అమ్మ అని. అలాగ వివిధ రూపాలతో అనేక మంది యోగులకు సిద్ధపురుషులకు నర్మదామాత గోచరించడం అనేది, అది ఏ రూపంలో వస్తుందో కూడా మనకు తెలియదు. అందుకే ప్రథమ శ్రోత నర్మదా నది. ఆ నర్మదా నది మా తల్లికే ఈ ప్రవచనం సమర్పణ చేసుకుంటూ ఆ తల్లి వింటోందన్న భావంతో, అదేవిధంగా మనం ఉన్న చోటు కూడా సామాన్యమైనటువంటిది కాదు. నర్మదా నది అంటేనే శివమయం. నేను వీలైనంత వరకు అప్పుడు చెప్పిన 5 రోజుల ప్రవచనాల్లో ఒక్క విషయం కూడా చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అందరూ బాగా విని జ్ఞాపకం పెట్టేసుకున్న వాళ్ళు కనుక మళ్ళీ చెప్తే అవే చెప్పారండి ఎక్కడ అంటారోనని నేను వాటి చెప్పదలుచుకోలేదు. అందుకే కూర్మపురాణం అనే మరొక విషయం ఎంచుకోవడం జరిగింది. అయితే కూర్మపురాణం ఎందుకు ఎంచుకున్నారు, ఇది చాలామందికి ప్రశ్న ఉండొచ్చు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కూర్మపురాణం మీద మక్కువ ఏర్పడడానికి కారణం ముందు చెప్పేవాడికి కారణం ఏంటంటే, అప్పయ్య దీక్షితులు వారు అనేక గ్రంథాలు రాశారు. అప్పయ్య దీక్షితుల వారి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. 104 గ్రంథాలు రచించిన వారు, 104 యజ్ఞాలు చేసిన వారు, అద్వైత మత స్థాపన చేసినటువంటి అద్భుతమైన ఆచార్యుడు, సాక్షాత్ శివావతారమని కంచి పరమాచార్యుల వారు మొదలైన మహాత్ములు కీర్తించినటువంటి స్వరూపం. ఆయన అనేక గ్రంథాలకు భాష్యం రాసేటప్పుడు వివిధ గ్రంథాలను వాటిలో ఉటంకిస్తూ చేశారు. ముఖ్యంగా వారు కొన్ని స్తోత్రవాంగ్మయాలకు వారే భాష్యం రాసేటప్పుడు వివిధ గ్రంథాలు ప్రమాణాలు చూపిస్తారు. అందులో అనేక చోట్ల కూర్మపురాణంలో అంశమని చెప్పడం జరిగినది. ఈ కూర్మపురాణ విషయాలు అందరూ చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. దానితో పురాణములు అనగానే చాలామందికి ఒక చిన్న చూపు ఉందండి. ఎవరికి ఉన్నది అంటే చదవని వారికి ఇది ప్రధానంగా. కానీ ఏది చెప్పినా పురాణ కాలక్షేపం అనేస్తారు. కానీ పురాణాలు చెప్పేవాళ్ళు అనగానే కొన్ని చిన్న చూపు ఉన్నది. కొంతమంది వేద పండితులకి, కొంత వేదాంత పండితులకు కూడా ఉన్నది, అందులో సందేహం లేదు. అయితే వారికి మా సవినీయ విన్నపం ఏంటంటే, వాడు సరిగ్గా పురాణాలు చదవకపోవడం వల్ల అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు.
కానీ వేదాలను వ్యాసం చేసి పురాణాలను ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు మాత్రము రెండిటికి సమప్రాధాన్యం ఇచ్చాడు. వేదం ఎంత అపౌరుషేయమో పురాణం కూడా అంత అపౌరుషేయమే అనేది సంప్రదాయం తెలిసిన వారైనా ఒప్పుకుంటారు. అంటే ఈ మధ్య సంస్కృతం నేర్చుకుని కావ్యాలు చదివి వేదాంతం చదివిన వాళ్ళు కాకుండా సంప్రదాయబద్ధంగా శిక్షణ పొందిన వాళ్ళు మాత్రం వేద పురాణాలు ఉభయాన్ని కూడాను అపౌరుషేయమని అంగీకరిస్తారు. దాని ప్రమాణాలు మనకు గోచరిస్తాయి. ఎందుకంటే వేదంలో భాగమైన ఉపనిషత్తులోనే ఆర్ష విద్యలో పురాణం ఒకటి అని చెప్పడం జరుగుతుంది. ఇది అపౌరుషేయమే. వేదాలు ఎవరూ రాయలేదు, వ్యాసుడు విభాగం చేసేడే మనకు తెలుసు. పురాణములు కూడా వ్యాసుడు విభాగం చేసేడే తప్ప పురాణములు వ్రాయలేదు అన్నారు. అది 2 భాగాలు చేశాడు ఆయన. 18 మహాపురాణములు, 18 ఉపపురాణములు అని. ఈ విషయం ప్రతి పురాణంలో ఉన్నది. పైగా పురాణ జ్ఞానం లేనివాడు వేదానికి అర్థం తెలుసుకోలేడు అని స్పష్టంగా మనకి అనేక చోట్ల కనబడుతున్నది. పైగా వేదంలో కొన్ని మంత్రాలు అర్థం కావాలంటే పురాణ జ్ఞానం ఉండవలసినది. అది ఎప్పుడు తెలుస్తుందంటే వేదం ఇటు పురాణం 2 చదివినడికి తెలుస్తుంది. ఇక్కడ పురాణం తేలిక అనుకుంటాం కానీ పురాణమే అత్యంత కష్టం. ఎందుకంటే చాలామంది పురాణాలు వింటున్నాం, పురాణాలు చేస్తుంటే అదో పురాణం అండి అనడం కనబడుతుంటుంది. కానీ పురాణాలు చెప్తున్న వాళ్ళు ఎంతమంది, వింటున్న వాళ్ళు ఎంతమంది ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఏ పురాణం మనకు తెలుసు? రామాయణం బాగా లోకంలో ప్రసిద్ధి. రామాయణం పురాణం కాదు. భారతం పురాణం కాదు. అది అందరికీ తెలిసిందే. పురాణాలు వేరు, భారతం వేరని. అది మహేతిహాసం అనాలి. కొన్ని పురాణ లక్షణాలు అనుకున్నాయి కానీ పురాణాల్లో చెప్పరు. రామాయణ భారతాలే చాలామందికి తెలుసు. మూడవది భాగవతం. ఇది పురాణాల్లో ఒకటి చెప్పబడుతున్నప్పటికి కూడా పురాణాలను రాసేక వ్యాసుడు రాశాడని భాగవతం మొదట్లోనే ఉంది కనుక భాగవతం పురాణాల్లోది కాదు. అటువంటి ఏ పురాణం మనం బాగా విన్నామని? ఒకవేళ లోకంలో ప్రసిద్ధిగా చెప్పుకుంటే దేవి భాగవతం, రెండవది మహా అయితే విష్ణు పురాణం, మూడవది శివపురాణం. ఇది తప్ప ఏ పురాణం ఎవరు ఎక్కువ విన్నారో చెప్పండి. లోకంలో చెప్పేవాళ్ళు ఎవరున్నారు? బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం ఎన్ని విన్నామని? ఏదో పురాణాలు మొత్తం కలుపుకుంటే 4 లక్షల గ్రంథం మొత్తం పురాణ విద్య. అంత విస్తారమైన విద్య. పైగా శ్లోకంలో కూడా సామాన్యం కాదు. పైగా పురాణాలు కథలు వేదాంత ఉపనిషత్తు అని అనుకోవడం వల్ల పురాణాలని అసలు పరిశీలిస్తే తెలుస్తుంది. పురాణం దేనికి పుట్టింది అంటే వేదం ఎందుకు పుట్టింది, పురాణం ఎందుకు పుట్టింది. ఆ మాటకు వస్తే వేదం ఎందుకు పుట్టింది ఆ ప్రశ్న కూడా తెలియాలి కదా. అంటే రిటైర్ అయ్యాక కాలక్షేపంగా వినడానికి పనికొస్తాయి ఇవన్నీ. అందుకు పుట్టలేదు తెలుసు. వేదం ఎందుకు పుట్టింది అంటే జీవుడు తరించడం కోసం పరమాత్మ జ్ఞాన రూపంలో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. దాని పేరు వేదం. ఇదొక్కటే నిర్వచనం. జీవుడు తరించడం కోసం పరమాత్మ జ్ఞాన రూపంగా తనను తాను వ్యక్తపరుచుకుంటే దాన్ని వేదం అనాలి. వేదం అంటే నా అర్థం జ్ఞానం. కానీ వేదం 3 చెప్తుంది ప్రతి వారికి కూడా. ఒకటి యజ్ఞముల ద్వారా అంటే సత్కర్మల ద్వారా జీవుడు తరించాలి. తరించడం అంటే అందరూ మోక్షం పొందేయాలని ఏం కాదు. ముందున్న పాపాలు కడుక్కోవాలి, తర్వాత మోక్షం సంగతి. అనేక జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి పాప సంస్కారాలు పోవడం కోసం మా ఉపాత్త దురిత క్షయార్థం అని ఏదైతే చెప్పారో చిత్తశుద్ధ్యర్థం, పాప పరిహారార్థం, పైగా ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారార్థం చేయవలసిన సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ముందు వేదం చెప్తుంది. రెండవది భగవంతునిపై భక్తిని బోధిస్తుంది, ఉపాసన అంటారు దాన్ని. మూడవది ఆత్మవిద్యను బోధిస్తుంది. ఇది వేదం 3 కోసం వచ్చింది ఇక్కడ. కనుక కర్మ, ఉపాసన, జ్ఞానం. ఈ కర్మ ఉపాసన కలిపేసి ఒక విషయంలో మనం చూస్తాం. ఎందుకు ఉపాసన కూడా ఒక కోణంలో కర్మయ్యే గనక అది కూడా మంత్రం పుచ్చుకోవడం, జపం చేయడం, పూజ చేయడం కర్మలో భాగమేగా. కానీ ఉపాసన కూడా కర్మలో భాగమే. కానీ కర్మ ఉపాసన కలిపి ఒకటి చేసేస్తే కర్మకాండ, రెండవది జ్ఞానకాండ అని 2 విషయములు వేదంలో ఉన్నాయి. అయితే కర్మకాండ కంటే గొప్పది జ్ఞానకాండ అని అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కానీ దానికంటే గొప్పదైతే కర్మకాండ ఎందుకు ఇవ్వడం భగవంతుడు వేద రూపంలో అంటే కర్మ లేనిది జ్ఞానం లేదు గనక. చెట్టు లేనిది పండు లేదు ఎలాగో అని. పండు పరమార్థమే ఒప్పుకుంటాం, కానీ చెట్టు లేకుండా పండు ఎక్కడొస్తుంది? కనుక వృక్షాన్ని కాపాడుకుంటేనే ఫలం ఎలాగో కర్మ ద్వారానే జ్ఞానము చిత్తశుద్ధి వస్తుంది. కనుక 2 కలిపి వేదం అన్నారు. కానీ ఇది ఈ భాగం అది ఆ భాగం అని వేదం అనలేదు. తర్వాత వాళ్ళు భాగం చేసుకున్నారు. కనుక మొత్తానికి ఇప్పుడు వేదం ఎందుకు పుట్టింది కదా, అందుకే పురాణం పుట్టింది. అంటే ఆ కర్మలని, ఆ భక్తిని, ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించి తరింపజేయడం కోసం పురాణం ఆవిర్భవించింది. పురాణం ఒక ప్రక్రియ, అది మామూలు పుస్తకం కాదు. ఒక్కొక్క దానికి ఒక లక్షణం ఉంటుంది. ఆ పుస్తక నవల అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది, కవిత్వం అంటే ఒక లక్షణం ఉంటుంది. పురాణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. పురాణం అంటే ఏంటో తెలుసుకోవాలి. పురాణం అంటే అత్యంత ప్రాచీనమైన చరిత్ర. అత్యంత ప్రాచీనమైన చరిత్ర పురాణం. ఎంత ప్రాచీనం? ఆ ప్రాచీనత మనం లెక్క పెట్టగలమా? సృష్టి ఎంత ప్రాచీనమో అంత ప్రాచీనం. సృష్టి ఆవిర్భవించుడికి ఎంతకాలమైంది ఆ లెక్క మనకు తెలుసా? మహాపరిశోధిస్తే మన పంచాంగాలు తిరగవేస్తే ఇప్పటి కల్పం యొక్క లెక్క మనం చెప్పగలం. మునిపు ఎన్ని కల్పాలు జరిగాయో అనంతం.
ఎవడు ఊహించింది వాడి సిద్ధాంత ప్రతిపాదన చేస్తారు, కానీ ఎవడు చూసి చెప్పింది లేదు అందులో. కానీ ఒక విధంగా అద్భుతంగా సతార్కికంగా కనిపించేదిగా మాత్రం అనంతమైన సృష్టి గురించి మాట్లాడిన భారతీయ ఋషుల భాషే, అది స్పష్టంగా గోచరిస్తుంది. అది పురాణాల్లో మనకు కనబడుతుంది. ఎన్ని కల్పాలు జరిగాయి కూడా లెక్క చెప్పారు. ఇప్పుడు ఎన్నో కల్పం జరుగుతుందో కూడా చూపించారు. అలాంటి కల్పాల కథలో ఉన్న విశేషాలు పురాణం చెప్తుంది. కానీ ప్రాచీన కథల్ని చెప్పేది పురాణం ఒప్పుకోవాలి. పెద్దలు ఇంకా నిర్వచనాలు చెప్పారు. పురాపినవం పురాణం, పాతదైనా కొత్తదే. ఎందుకంటే మన బ్రతుకు మాత్రం పాతది కదా, అయినా కొత్తగా ఉంది. అందరూ పుడుతున్నారు, పెరుగుతున్నారు, చూస్తున్నారు. ఎంతకాలం పాత బతుకుంటున్నామో అందరూ అది బతుకుతున్నాం ఇక్కడ. కనుక బ్రతుకు తీరే పురాణం. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని కల్పాలు గడిచినా సృష్టి తీరు ఒక్కటే. సూర్యాచంద్రమ సౌధాత యథాపూర్వమకల్పయత్ అని వేదమే చెప్తుంది. సృష్టికర్త ఇదివరకు సృష్టిల్లో ఎలా సూర్యచంద్రుడు ఉన్నారో పంచభూతాలు ఉన్నా అలాగే చేశాడు. అంటే జీవులకు అవే లక్షణాలు ఉంటాయి. కనుక ప్రతి వాడికి కూడాను రాగద్వేషాలు, అదేవిధంగా ఇతర భావాలు, శరీర లక్షణాలు. అంటే కల్పాల క్రితం కంటితోనే చూశారు, ఇప్పుడు కూడా కంటితోనే చూస్తున్నారు. ప్రకృతి లక్షణాలు ఏమి మారలేదు. కనుక ప్రకృతిబద్ధుడైన జీవుడు తరించే ఉపాయాలు కూడా ఎప్పుడూ ఒకటే ఉంటాయి. ఆ ఉపాయాలు శాశ్వతమైన ఉపాయాలు చెప్పే దాని పేరే వేదము. ఆ శాశ్వత ఉపాయాలే ధార్మికమైన, ఉపాసనా సంబంధమైన, జ్ఞానపరమైన ఉపాయాలు. ఒకదానితో ఒకటి ముడిపట్టి ఉంటాయే తప్ప ఏదో ఒకటి ఎంచుకోవడం కాదు ఇక్కడ. అది దాని ప్రత్యేకత. అలా ఏర్పడిన పురాణ వాంగ్మయం సామాన్యులకు అర్థం కావడం కూడా కష్టం. మనం అనుకుంటే పురాణాలు అర్థమవుతాయని. పురాణాలు అర్థం చేసుకోవడం మహా కష్టం. ఎవడు తేలిగ్గా మాట్లాడతాడో ఆ మహానుభావుడు అంత తేలిగ్గా అర్థం కాడు. అది పురాణ భాష తేలిగ్గా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే విషయం గంభీరం కనుక భాష తేలిగ్గా ఉంటుంది. కానీ అందులో వాడిన ప్రతి పదాన్ని అర్థం చేసుకోవాలని దానికి సంప్రదాయబద్ధమైన ఒక శిక్షణ ఉండాలి. ఆ శిక్షణతో గ్రహించవలసింది. అందుకే పురాణం వేదానికి సంబంధించిన ఒక భాగంగానే మనం తీసుకోవాలి. ఒక మాట వ్యాసుడే చెప్తాడు. శృతి స్మృతి అని మనకు రెండు ఉన్నాయన్నాడు. ఇది మన ముందు మన నాలెడ్జ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ముందు మనకు తెలియాలి. ఇతరుల కంటే వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళు చెప్తారు. మీ హిందూ మతానికి గ్రంథం అంటే ఏంటి చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. రెండే మన హిందూ మతానికి గ్రంథాలు, శృతి స్మృతి, మరొకట్లేదు. శృతి అంటే వేదం. వేదంలో ఏం చెప్పారో అది స్మరించి చెప్పేది స్మృతి. అంటే ఆయా ఋషులు ఆయా కాలాల్లో వేదంలో చెప్పిన దాన్ని మానవులకి అర్థమయ్యేటట్టు వారు మరికొన్న పదాలతో చెప్తారు. అది స్మృతి అవుతుంది. అది శృతి ఋషి దర్శిస్తాడు, స్మృతి ఋషి వ్రాస్తాడు. రెండుగా అది తేడా ఉంది ఇక్కడ. శృతి ఎవరు రాసింది కాదు, ఋషికి తపస్సులో వినబడే శబ్దం. అదే శృతి. వేదం అంటే పరమేశ్వరుడి శబ్దరూపం, అది మానవ నిర్మితం కాదు. ఇది మన సంప్రదాయమైనటువంటి అవగాహన. శృతి అంటే కొందరు ఏమైనా నిర్వచనం చెప్తారంటే పుస్తకాల ద్వారా కాకుండా గురువు ద్వారా శిష్యుడు, ఆ తర్వాత పరంపరగా శ్రవణం ద్వారా తెలుసుకున్నారు కదా శృతి అంటారు. ఇక్కడ శృతి అంటే అర్థం ఏంటంటే ఋషి తపస్సుతో విన్న శబ్దాలు కనుక శృతి అని దానికి అసలు పేరు. ఇక్కడ తపశ్శక్తితో వికసించిన ఒకనొక ప్రజ్ఞకు వినబడితే ఆ శబ్దాలు వాటితో విన్నాడు ఆయన. ఆ శబ్దాలు ఏమిటంటే ఈశ్వరుడు రూపాల శబ్దాలు. అందుకే మన వేదం అంటే వేదశివో శివో వేద, వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విద్కవి అన్నాం. కానీ వేదం అంటే ఎవడు? భగవంతుడు వేదస్వరూపుడు. అలా విన్న వాటిని ఆయా కాలాల్లో వాటి ప్రయోజనం పరమార్థం దెబ్బతినకుండా మనం ఎలా చేయాలో చెప్పడం కోసం ఒక యాజ్ఞవల్క్యుడో, ఒక మనువో, పరాశరుడో రాసినవి స్మృతులు. ఈ స్మృతులు లెక్కలేని ఉన్నాయి. శృతి స్మృతి అని రెండు మనకు ప్రమాణములు. ఈ రెండు ప్రమాణములే. ఎందుకంటే వేదంలో ఉన్నదే చెప్పింది, స్మృతి కూడా ప్రమాణం. స్మృతి చాలా ప్రాక్టికల్గా చెప్తుంది మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనకు అర్థమయ్యేటట్టు విధి నిషేధాత్మకంగా ధర్మాన్ని చెప్తుంది స్మృతి. శృతి స్మృతుల గురించి చెప్తూ వ్యాసుడు ఒక మాట అంటాడు. ఇది పురాణం దేనికి ఎందుకు వస్తుంది? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటున్నారు కదా భగవత్పాదుల వారిని. అంటే మూడు కలిపే మన గ్రంథములు. పురాణములు వేరే ప్రక్రియ. కానీ శంకరులు కొన్ని పురాణ వాక్యాలు కూడా చెప్తూ ఇది స్మృతవు అంటారు అక్కడ. అంటే పురాణం కూడా స్మృతి అవుతుంది అయ్యా అన్నాడు. ఎందుకంటే పురాణం కూడా శృతిలో ఉన్నది స్మరించింది కదా. అంటే శృతిలా అంటే అపౌరుషేయం కనుక దీని మూడో స్థానం కూడా ఇవ్వచ్చు పురాణాన్ని. కానీ ఇది స్మృతిలో ఒక భాగమే. కానీ శృతి స్మృతి కలిపి రెండు కళ్ళుట. అంత మాట చెప్తున్నా అంటే ఒక్క కంటితో చూపు సంపూర్ణం కాదని అందరికీ తెలుసు. కనుక శృతి స్మృతుల్లో ఏదో ఒక్కదానితో సంపూర్ణ జ్ఞానం పొందలేవయ్యా, శృతి స్మృతులు రెండు కళ్ళ వంటివి అన్నాడు. మరి పురాణం గురించి ఏమంటారంటే మా దృష్టిలో స్మృతిలో పురాణం కూడా ఒక భాగమే కనుక చెప్పక్కర్లేదయ్యా అన్నాడు ఇక్కడ వ్యాసుడు. లేదు, పురాణం మరొక ప్రత్యేక ప్రక్రియ నువ్వే అన్నావు కదయ్యా, ధర్మశాస్త్రాలన్నీ స్మృతులు అయిపోతాయి, అది శృతి అయితే మరి పురాణానికి స్థానం ఏమిటంటే అయితే మూడో కన్ను అనుకో అన్నాడు ఆయన అని.
శృతి స్మృతి పురాణాలు 3 ఎవరికి తెలుస్తాయో వాడు మహేశ్వరుడితో సమానం అన్నాడు ఇక్కడ. అంటే త్రినేత్రుడు అని చెప్పారు ఇక్కడ. కనుక 3ంటికి ఏకవాక్యం ఉంది, 3ంటికి ఒకటే హృదయం ఉంది. ఈ 3ంటిని గ్రహించి 3 కూడా భగవత్ స్వరూపంగా జ్ఞానస్వరూపంగా అధ్యయనం చేస్తూ, అన్నీ అధ్యయనం చేయలేకపోయినా అన్నిటినీ గౌరవిస్తూ, ఇది ఒకటి ఉన్నదండి. అన్నీ అందరూ చదవలేరు, అన్నీ చదవలసిన అవసరం కూడా లేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే గురువుల ద్వారా మనం ఏం పొందేమో అది మనం చేసుకుంటూ 3ంటిని గౌరవించగలగాలి. కానీ మధ్యలో ఏదో పెద్ద తెలివైన వాళ్ళలాగా మేధావుల్లాగా తర్కించరాదు. ఎందుకంటే మానవుడు తర్కమెంత అద్వితీయ విషయాలను గ్రహించడానికి. అందుకే మహానుభావుడు విద్యారణ్య స్వామి వారే వేదాంత పంచదశలకు మాట అంటారు, అచింత్యమైన విషయాల విషయంలో తర్కము అనుసంధానించకూడదు అన్నాడు ఇక్కడ. అచింత్యము అంటే ఇంద్రియాలతోనూ ఇంద్రియాలను అంటిపెట్టుకున్న బుద్ధితోనూ నిర్ణయించలేని విషయాల పట్ల తర్కం లేదన్నాడు ఇక్కడ. తర్కం లేనప్పుడు మరి ఏం చేయాలంటే శాస్త్రం వచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ. శాస్త్రం 3 రూపములతో ఉంది, శృతి స్మృతి పురాణములు. అది గురువు ఎవరయ్యా అంటే 3ంటిని సమైక్యపరుచుకొని 3ంటి సారం మనకి మన జీవితానికి ఏది అవసరం అది ఇచ్చేవాడు గురువు అవుతాడు. కనుక గురువులకి గురువైన శంకరుల్ని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమా భగవత్పాద శంకరం లోకశంకరం అన్నాం. అలాంటి కూర్మ పురాణాల్లో ఒకటి కూర్మ పురాణం మనం ఎంచుకున్నాం. ఇది కూడా సాధారణంగా చెప్పుకునే పురాణం కాదు. ఆ మాటకు వస్తే పురాణాలు ఏవి సాధారణం, స్కాంద పురాణం అంటాం, కానీ ఎంతమంది స్కాంద పురాణం చదివారు? పురాణాలు చదివితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిదాని పరమార్థం బ్రహ్మ విద్యయే. ప్రతి పురాణం బ్రహ్మ విద్యని పరమార్థంగా చెప్తుంది కదా. బ్రహ్మ విద్య పరమార్థమైన బ్రహ్మ విద్యకు అందరూ అర్హులు కారు. ఎన్ని దాటితే ఎక్కడ వెళతారు? ఆ దాటడానికి సోపాన క్రమంలో అన్ని మార్గములు వేదము వలె పురాణం కూడా మనకు చెప్తున్నది. ఇది పురాణం గురించి ఎందుకు వచ్చిందని చెప్పుకున్నాం. పురాణ శబ్దానికి కూడా అర్థం చెప్పుకున్నాం. ఎందులో ఏ పురాణమైనా గొప్పదే. ఏ పురాణం తీసినా ఇది ఒక్కటి చాలు అన్ని పురాణాల్లోకే అంటాడు. ఏ పురాణం తీసినా అదే అంటాడు. ఏ వ్రతం చేసినా వ్రతానాం ఉత్తమం వ్రతం అన్నట్లు. ఇదేమిటండి, ఏ వ్రతం చేస్తే అదే ఉత్తమ వ్రతం అంటారండి అని హాస్యం చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అంటే నువ్వు ఏ వ్రతం చేస్తావో అదే ఉత్తమం చెయ్యు, అప్పుడు పూర్ణఫలం పొందుతావు అని వ్యాసుడు హృదయం. దాన్ని మించింది లేదని ఆ పని చేసినప్పుడే దాని పూర్ణఫలం వస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ అది చేస్తూ ఇంకోటి ఏది మించింది ఉందంటే ఇది ఫలం ఇవ్వదు. అంతేగా మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడే మీరు మంచివాళ్ళు కానీ మీకంటే గొప్పవాడు వరకు ఉన్నాడంటే వాడు సరిగ్గా మనకు స్పందించడం. కానీ ఏది చేసినప్పుడు అదే పరమార్థమని చేయాలి. ఇది తెలియక పురాణాల్లో ఒకదాని గురించి పొగుడుతూ ఇంకొంచెం తగ్గించారు అనుకుంటారు. ఎందుకంటే ఋషి సంప్రదాయం తెలియకపోవడం వల్ల అన్ని సాహిత్యాల్లో పురాణాలు చూడరాదు. ఇది తెలుసుకోవాలి. ఇది ఏ పురాణం తీసుకుంటే అదే ఉత్కృష్టం కనుక మనం ఏదైనా ఆనందించవచ్చు ఏది విన్నా. ఇప్పుడు కూర్మ పురాణం మనం వినబోతూ ఉన్నాం ఇక్కడ. ఇలా ఎన్ని పురాణాలు ఉన్నాయో ఈశ్వరుడు ఎన్ని పలికిస్తాడో మనకు తెలియదు ఇక్కడ. కూర్మ పురాణం ఎందుకు ఆనందింపజేసింది అనే విషయం మొత్తం మీరు విన్నాక మీరే చెప్తారు. దానికి కారణం మహానుభావులు కూడా దీని ఉదాహరణలుగా తీసుకున్నందుకు. అప్పయ్య దీక్షితులు లాంటి వాళ్ళు తత్వ ప్రతిపాదనకు పురాణ వాక్యాలు తీసుకున్నారు. ఆదిశంకర భగవత్పాల్ వారు కూడా సూత్ర భాష్యంలో అక్కడక్కడ ఉపనిషత్ భాష్యాలు కూడా పురాణ ప్రమాణాలు చాలా తీసుకున్నారు ఆయన. అంటే వారికి కూడా పురాణం ప్రమాణమే. ఇది తెలియక మేము శంకర వాంగ్మయాన్ని చదివేము, ఈ పురాణాలను అవహేళన చేసే పండితులు ఉన్నారండి ఈ రోజుల్లో, తక్కువ దృష్టితో చూసేటువంటి వాళ్ళు. కారణం ఏంటంటే సంప్రదాయ శిక్షణ లేకపోవడం వల్ల. భాష నేర్చుకుంటే సరిపోదు, సంప్రదాయ శిక్షణ కావాలి. ఎందుకంటే ఆధునికుల్ని ఆకర్షించడం కోసం, వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం లాజికల్గా చెప్తున్నామనేటువంటి భ్రాంతితో సంప్రదాయ విచ్ఛిత్తి చాలా చేశారు ఇక్కడ. సంప్రదాయమైన శిక్ష, ఋషి ఆలోచన అర్థం చేసుకోగలగాలి. ఒక నాస్తికుడికి ఆస్తికత్వం ఇవ్వడం కోసం, వాడిని కన్విన్స్ చేయడం కోసం ఆస్తికత్వాన్ని నాస్తికత్వ స్థాయిలోకి దించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అందుకే శాస్త్ర ప్రమాణం చాలా అవసరం. ఒకటి లోతైన విషయాలు వింటే నిద్రపోయే జాతి ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. అయినప్పటికీ తరించాలనుకున్న వాళ్ళ కోసం మన మార్గం చూపించి దరుచుకున్నాం కనుక పురాణాలపై ఉండవలసిన దృష్టి ఏమిటి వ్యాసుడే చూపిస్తాడు. అలాంటి పురాణాల్లో మనం కూర్మ పురాణం ప్రారంభించబోతున్నాం. చోటు గొప్పతనం ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న గొప్పతనం మనం గుర్తించకపోవడం వల్ల అనుభవించడం. అంతే కదండి. ఎదురుగా స్వీట్ ఉంటుంది, నీకు నాలుగు ఉంది, నోట్లో పెట్టుకోకపోతే ఎలా తెలుస్తుంది ఇక్కడ? కానీ ముందు దాన్ని అనుభవించాలి. అంటే దీనికి మాత్రం దాని యొక్క గొప్పతనం తెలిస్తే మనం దాని అనుభూతిని పొందగలం, పైగా సరిగ్గా చేయగలం. రెండు అది తెలుసుకోవడం కోసం మనం ఉన్న చోటు సామాన్యం కాదు. ఇది దివ్యమైన ఓంకార జ్యోతిర్లింగ క్షేత్రం. ఏకకాలంలో 3 జ్యోతిర్లింగాలను చూసే అవకాశం ఇక్కడ అందరికీ లభిస్తుంది. అనుకుంటే మహాకాలం ఇక్కడ 2 ఉన్నాయి జ్యోతిర్లింగాలు ఒకే క్షేత్రంలో. అలాంటి దివ్యమైన ధామంలో మనం ఉన్నాం. ఇది పరమపావనమైన నర్మదా నదీ తీరం. నర్మదా నదీ తీరం శాశ్వతీ నది అని పేరు నర్మదికి. కొన్ని నదులు ఎప్పుడు పుట్టాయో కాలం చెప్పచ్చు మీరు. ఫలానా వాడు తపస్సు చేస్తే ఫలానా నది వచ్చింది అని చెప్తారు. నర్మదా నదిని శాశ్వతీ నది అన్నారు. నేను మళ్ళీ నర్మద గురించి చెప్తున్నాను అనుకోవద్దు, కానీ
నర్మదా నది పరమేశ్వరుడి శరీరం నుంచి వచ్చింది. ఎటువంటి పరమేశ్వరుడు అంటే ఒళ్ళో అమ్మవారితో ఉన్న శివుడి నుంచి వచ్చింది. అంటే అర్థం శివశక్త్యాత్మకమైన నది. ఆయన తపస్సు వల్ల జనించింది. ఇక్కడ ఎంత అద్భుతమైన ప్రవాహం అంటే ఆ ప్రవాహ దేవత కూడా ఉంటుంది. దేవత కూడా ఉంది కదా, నది దేవత. ఆ దేవత నది రెండు చూడగానే దేవతలకు మోహం కలిగి ఆమె వెనక వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి అందినట్టే అందుతూ ఆమె వెళ్ళిపోతుంది దూరంగా. వాళ్ళు అందుకోవడానికి వెళ్ళడం, దూరం వెళ్ళిపోవడం. ఇది ఎవరికైనా చూస్తే ఆ నవ్వు వస్తుంది. ఆవిడ నవ్విందిట. ఆవిడ నవ్వడం ఇదింతో చూస్తూ కారణమైన శివపార్వతులు నవ్వారు. నవ్వడం పరిహాసంగా, దాన్ని మేళము పరిహాసము అంటారు. దానికి సంస్కృతంలో నర్మము అని పేరు. ఆవిడ నవ్వి ఎందరిని నవ్వించింది, దేవత నవ్వులు పాలు చేసింది, కానీ నర్మదా అని పేరు పెట్టారయ్యా అన్నట్టు. అందుకు నర్మద. మొత్తాన్ని నర్మద ఏం చేస్తుందంటే నవ్విస్తుంది అందరికీ. ఇప్పుడు అది కావాల్సింది. అర్థం చెప్తే నవ్వు వచ్చింది లేదా. అయితే ఇంకొక మాట చెప్తారు. దయచేసి కొన్ని పురాణ నిర్వచనాలని మళ్ళీ సాహిత్యకారులు వ్యాకరణవేత్తలు పట్టించుకోకూడదు. పురాణంలో ఏం చెప్పండి, నమృత నర్మదా అన్నాడు. ఇక్కడ నమృత నర్మదా, మృతం ఎప్పుడూ కాదు, అది శాశ్వత నది. అందుకే 7 కల్పాలు జీవించవలసిన ఒకానొక వరం పొందినటువంటి మార్కండేయుడికి ప్రతి కల్పాంతంలో మహాప్రళయంలో ఇప్పుడు సాక్షాత్కరించింది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో. అటువంటి తల్లి. ఈవిడికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమైనా ఎప్పటిదో ఆ నర్మద మనకు తెలియదు. అలాగే జ్యోతిర్లింగాదుల విషయంలో కూడా ఎప్పటిదో మనం నిర్ణయించలేం. కాలాలు మొదలైనవన్నీ కూడా కార్బన్ టెస్టులకు కూడా దొరకవు. అలాంటి వాటిలో ఎప్పటిదో వింధ్య పర్వతం. అలాంటి వింధ్యుడు ఒకసారి తపస్సు చేయడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చారంటే వింధ్యశ్చ విశ్వేశ్వరం తథా శంభుం ఆరాధ్య, శివుణ్ణి ఆరాధించి తపస్సు చేస్తాను అని ఇది నిశ్చిత్య మనసా శంకరం శరణంగత, మనస్సులో నిశ్చయించుకుని తపస్సు చేసుకుంటానని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చూడండి, తన పర్వత శ్రేణుల్లో ఒక భాగమైన ఒక చోటుకు వచ్చాట. ఎక్కడికో జగామతత్ర సుప్రీత్య హ్యోంకారో యత్ర వై స్వయం. ఈ మాట గుర్తుపెట్టుకోండి శ్రద్ధగా. ఎక్కడ ఓంకారం స్వరూపుడైన శివుడు స్వయంగా ఉన్నాడో, అంటే ఓంకార స్వరూపుడైన శివుడు అంటే శుద్ధ బ్రహ్మం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమస్తారాయ. ఓంకారస్తార వేదమే చెప్తుంది. ఓంకార స్వరూపం తారం. ఆ తారస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన పరమేశ్వరుడు స్వయంగా ఉన్న చోటుకు వచ్చి తపస్సు చేస్తున్నాడు వింధ్యుడు. అంటే వింధ్యుడు తపస్సు వల్ల అది రాలే, ఆ చోటుకి ఆయన వచ్చి తపస్సు చేస్తున్నాడు. ఎందుకంటే అలాంటి చోట తపస్సు చేస్తే సాధన బలమవుతుందని చెప్పి అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. అందుకే జాగ్రత్తగా ఈ మాట వింటే ఓంకారో యత్ర వై స్వయం జగామ తత్ర. ఎక్కడ ఓంకార స్వరూపముగా పరమేశ్వరుడు ఉన్నాడో స్వయముగా అక్కడికి వచ్చాడు. వచ్చి తపస్సు చేశాడు. ఎలా చేశాడో చూడండి. చకారచ పునస్తత్ర శివమూర్తించ పార్థివీం ఆరాధ్యత తదా శంభుం షణ్మాసం స నిరంతరం. పార్థివలింగాన్ని ప్రతిష్ఠ చేసి 6 మాసాలు తపస్సు చేశాడు. మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్రలు మీరు ఏవి చూసినా పూర్వం వాళ్ళు పార్థివలింగ పూజ చేయడమే కనిపిస్తుంది. గమనించవలసిన అంశం ఉంది. ఆ పార్థివలింగాన్ని పూజించి తపస్సు చేసినందువల్ల వాళ్ళు శుద్ధమైన మహాతపస్సుకు శివుడు సంతోషించి ఆ పార్థివంలో తన దివ్య తేజస్సును వ్యక్తపరుస్తాడు. అది జ్యోతిర్లింగం అవుతుంది. కనుక ఈయన పార్థివ పూజ చేశాడు. అక్కడ 6 నెలలు చేశాడు. దానితో పరమేశ్వరుడు సంతోషించి అతనికి కావలసిన వరమలేవు వింధ్యుడికి ఇచ్చాడు. వింధ్యుడు తపస్సు చేశాడు. ఆయన ఎందుకు చేశాడు అని పక్కన పెడదాం. మనం ప్రస్తుతం క్షేత్రం గురించి చెప్పుకుంటున్నాం కనుక ఈ తపస్సు చేస్తే ఏం కావాలన్నాడు, అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇక్కడే పార్థివేచేవ యజ్జాతం తదాసీత్. ఆ పార్థివం నుంచి జ్యోతిస్వరూపుడుగా జ్యోతిర్లింగముగా వ్యక్తమయ్యాడు. ఆ జ్యోతిర్లింగ స్వరూపం పేరు పరమేశ్వర అన్నారు ఇక్కడ. అంతకు ముందున్న పర్వతం ఓంకార, ఇది పరమేశ్వర. అందుకే ఓంకారం పరమేశ్వరం. ఇది తెలియక ఓంకారం అమలేశ్వరం అంటారు ఇక్కడ. అనగానే ఇక్కడ వాళ్ళకి భాష తెలియని పాప స్థానికులు మమలేశ్వరుడు అంటే మమలేశ్వరుడు చూసేవండి అంటారు. మమలేశ్వరు అనే శబ్దం శుద్ధ తప్పు తెలుసుకోండి. ఇక్కడ మమలేశ్వరుడిని వాడకూడదు. కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా నిద్రపోకుండా వింటే ఆ శబ్దం వాడరు. మమలేశ్వరుడు అనే శబ్దానికి అర్థమే లేదు. అయితే కొన్ని పురాణాల్లో అమరేశ్వరం అని అమలేశ్వరుని కూడా అనొచ్చు. ఎందుకంటే శబ్దరీత్యా దోషం లేదు దానికి. అమరేశ్వరుడు అంటే దేవతలకు కూడా ప్రభువు. అమల ఈశ్వరుడు, నిర్మలమైన ఈశ్వరుడు, ఓంకారమే శుద్ధతత్వం కనుక అమరేశ్వర శబ్దం సరిపోయింది. కానీ శివపురాణం ప్రకారం మాత్రం పరమేశ్వరం అన్నాడు ఇక్కడ. ఎక్కడంటే ఓంకార పర్వత సమీపంలో వచ్చాడు కనుక ఓంకారే పరమేశ్వరం అని అన్నారు. అంటే ఇప్పుడు ఏ జ్యోతిర్లింగం ఇది? పరమేశ్వర జ్యోతిర్లింగమా ఓంకార జ్యోతిర్లింగమా? రెండూని ఎవరు చెప్పారు? ఆయన పార్థివలింగం నుంచి వచ్చాడు, అదే జ్యోతిర్లింగం అంటే పరమేశ్వర జ్యోతిర్లింగమే ఉండాలి. అందుకే ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. ఓంకారం చైవ యల్లింగం
ఏకం తచ్చద్విధాగతం. ఓంకారమని ఏ దివ్యలింగం ఉందో అదే 2 రూపములై ప్రణవే చైవ ఓంకార నామాసిత్ స సదాశివ పార్థివే చైవ యజ్జాతం తదాసిత్ పరమేశ్వర అన్నాడు ఇక్కడ. ముందే అంటే వింధ్యుడు వచ్చి తపస్సు చెయ్యక ముందే ఆ పర్వతములో ఓంకార జ్యోతిస్వరూపంగా ఉన్నాడు కనుక అది జ్యోతిర్లింగం. అంటే ఎప్పటిదో, ఎవరు పెట్టారు? స్వయంభువే. ఈయన తపస్సుకు సంతోషించి మళ్ళీ ఇందు నుంచి స్వయంభువుగా వచ్చాడు కనుక పరమేశ్వరం. కానీ ఒకే ఈశ్వరుడు ఓంకార రూపుడైన సదాశివుడు 2 రూపములై ఓంకారం పరమేశ్వరం బందే అనుకోవచ్చు. వాళ్ళిద్దరి గురించి చెప్తూ భక్తాభీష్ట ప్రదౌ చోభౌ భుక్తిముక్తి ప్రదౌ ద్విజాహ అని ముల్లుకు చెప్తున్నాడు సూత పౌరాణికులు. ఓ ద్విజులారా, ఉభయులు కూడా భక్తాభీష్ట ప్రదులు. భుక్తి ముక్తి 2 ఇస్తారు. భుక్తి అంటే ఇహలోక పరలోక సుఖాలు, ముక్తి అంటే లోకానికి అతీతమైన కైవల్యం. ఓంకారం పరమేశ్వరుడు, ఓంకారేశ్వరుడు పరమేశ్వరుడు, ఈ 2 రూపములు. ఇలాంటి దివ్యక్షేత్రం, ఆ క్షేత్రంలో మనం కుర్మ పురాణం ప్రారంభించుకుంటూ ఉన్నాం. యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రలీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే విష్ణవే కూర్మరూపిణే. ఎవరి నుంచి సృష్టి అంతా కలుగుతుందో, ఎవరి యందు పెరుగుతుందో, తిరిగి ఎవరి యందు లయమవుతుందో అటువంటి విష్ణువునకు, కూర్మరూపుడైన విష్ణువునకు నమస్కారము అనేది ఇందులో ప్రధానంగా కూర్మరూపుడైన నారాయణ యొక్క మంత్రం. నమస్కృత్య అప్రమేయాయ విష్ణవే కూర్మరూపిణే పురాణం సంప్రవక్ష్యామి. అటువంటి కూర్మరూపైన విష్ణువుకు నమస్కారం చేసుకుని పురాణం చెప్తున్నాను అంటూ సూత పౌరాణికులు నైమిషారణ్యంలో తెలియజేసినటువంటి పురాణం ఇది. అయితే తెలియజేసినవాడు సూత పౌరాణికుడు. ఈయన వరకు పేరు రోమహర్షణుడు. అంటే వినేటప్పుడు ఒళ్ళు పులకించేలా చెప్తాడని బిరుదనామం ఈయనకి రోమహర్షణుడు అని వచ్చినది. అటువంటి సూత పౌరాణికుడు స్వామికి నమస్కారం చేసుకుని, అనగా కూర్మరూపుడైన స్వామికి నమస్కారం చేసుకుని పురాణం చెప్తున్నాడు. అయితే పురాణం గురించి చెప్పేటప్పుడు పురాణాలు ఏమిటి, ఎన్నుంటాయి, లెక్కలన్నీ ఈ పురాణంలో కూడా ఆదిలో చెప్పాడు. ప్రతి పురాణంలో పరిచయం చేస్తున్నాడు. అవి బ్రాహ్మం పురాణం ప్రథమం పాద్మం వైష్ణవమేవచ శైవం భాగవతం చైవ భవిష్యం నారదీయకం మార్కంటేయ మథాగ్నేయం బ్రహ్మ వైవర్తమేవచ లైంగం తథాచ వారాహం స్కాందం వామనవేవచ కౌర్మం మాత్స్యం గారుడంచ వాయవీయమనంతరం అష్టాదశ సముద్దిష్టం. 18 పురాణాల పేర్లు ఇందులో చెప్పారు. 18 పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి ఒక శ్లోకం ఉందండి. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. మద్వయం అంటే మకారంతో 2 అన్నాడు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భాతో 2, ఒకటి భవిష్య పురాణం, ఇంకోటి భాగవత పురాణం. భ్రత్రయం బ్రకారంతో 3, బ్రహ్మవివర్తం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం. వచతుష్టయం వకారంతో 4 అన్నాడు. విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయుపురాణం. అనాపలింగ కూస్కాని ఆ అగ్నిపురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఈ మొత్తం 18. ఇందులో వరుస క్రమంలో ఏది మొదలు ఏది తుది లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్పిన క్రమం వేరు, అక్కడ బ్రహ్మపురాణమే మొదలుగా చెప్పబడుతుంది. అక్కడ గుర్తుపెట్టుకోవడం కోసం అనాలో చెప్తున్నాం. అయితే ఈ పురాణాలకి అన్నీ కలిపి పురాణ పురుషుడిగా చెప్తూ ఇవి ఒక్కొక్కటి ఒక కవయవంలో ఉన్నట్టుగా వర్ణన కనబడుతుంది. అయితే ఇందులో కొన్ని రాజస పురాణాలు, కొన్ని తామస పురాణాలు, కొన్ని సాత్విక పురాణాలను విభాగం తర్వాత చేశారు, కానీ ఇది ప్రమాణం లేదు ఎక్కడ కూడా. దాన్ని ఖండించాడు అప్పయ్య దీక్షితులు వారు. ఎందుకంటే కొంతమంది మళ్ళీ ద్వేషభావాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తామసం వచ్చినవి శివ పురాణాలు, తామస పురాణాలని, విష్ణు పురాణాలు సాత్విక విభాగం చేశారు. ఈ విభాగం పురాణాల్లో లేదు. ఇది కేవలం కల్పితమైనటువంటి అంశం. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు సాత్వికమే, దానికి రాజసం తామసం ఏమిటి? సత్వాత్ సంజాయితే జ్ఞానం అనేది. పైగా 18 పురాణాలు హృదయం ఒకటే కనుక అలాంటి శివకేశవాది భేదాలకి పురాణ విజ్ఞానంలో తావులేదు అసలు. వేద హృదయం అది కాదు, పురాణ హృదయం అది కాదు. కనుక అలాంటివి ఎక్కడ కనిపించినా అపరిహార్యములే. అయితే పండితులు శ్లోకాలు నేర్చుకుంటే వాళ్ళు శ్లోకాలు రాసి చెప్పచ్చు, కానీ మన ప్రమాణాలు కావు ఇక్కడ. ఇది అప్పయ్య దీక్షితులు లాంటి మహాత్ములు చెప్పిన మాటల్లో చెప్తున్నాం. కూర్మపురాణ ప్రమాణ వాక్యములు శక్తితత్వ ప్రతిపాదనలో, శివతత్వ ప్రతిపాదనలో, విష్ణుతత్వ ప్రతిపాదనలో, వేదాంత ప్రతిపాదనలో అనేకం మహాత్ములు ఉటంకించారు. అటువంటి దివ్యమైనది. ఇందులో కూర్మపురాణం ప్రత్యేకం. అయితే ఇదే సమయంలో ఉపపురాణాల పేర్లు కూడా చెప్తున్నారు, శ్రద్ధాళువులు వింటారని చెప్తున్నారు. సనత్కుమారీయం, నారసింహం,
స్కాంద ఉపపురాణం కూడా ఉందని దీన్ని బట్టి తెలుస్తున్నది. అలాగే శివధర్మము, దూర్వాసముని చెప్పిన నారదీయం అంటే నారద పురాణాల్లోది కాదు ఇది. కాపిలం, వామనం, శుక్రాచార్యుడు చెప్పిన బ్రహ్మాండ పురాణం. ఇది బ్రహ్మాండ పురాణకు ఉపపురాణం అంటే మహాపురాణానికి అనుబంధంగా ఉంటుంది ఉపపురాణం, అందుకే ఆ పేర్లే ఉంటాయి. వారుణ పురాణం, కాలక పురాణం, మాహేశ్వర పురాణం, సాంబ పురాణం, సౌర పురాణం, పరాశరముని చెప్పిన మారీచ పురాణం, భార్గవ పురాణం. ఇది మొత్తం 36 అయ్యే 18 మహాపురాణం, 18 ఉపపురాణాలు. ఇందులో కూర్మ పురాణం, ఇది భవంతి షట్సహస్రాణి శ్లోకానాం అత్ర సంఖ్యయ, ప్రధానంగా 6000 శ్లోకాలు ఇందులో చెప్పబడుతున్నాయి అన్నారు. ఇందులో సంహితల భాగాలు 4 ఉన్నాయి కూర్మ పురాణంలో. బ్రాహ్మి, భాగవతి, సౌరి, వైష్ణవి అనే పేర్లతో సంహితలు ఉన్నాయి. 6000 శ్లోకాలతో ఉన్నటువంటి గ్రంథం గొప్పతనం ఏమిటి చెప్తున్నారు ఇందులో అంటే, ఎత్ర ధర్మార్థకామానాం మోక్షస్య చ మునీశ్వరాః మహాత్మ్యఖిలం బ్రహ్మ జ్ఞాయతే పరమేశ్వరః. ఈ పురాణంలో ధర్మ అర్థ కామ మోక్షములు 4ంటికి కావలసిన ఉపాయాలు చెప్తున్నారు. పురుషార్థ సాధనం కోసం వచ్చింది. అయితే ధర్మార్థ కామానాం మోక్షస్య చ అని భాగం చేయడంలో ధర్మార్థ కామములన్నీ లోకానికి సంబంధించినవి, మోక్షం పరమపురుషార్థం కనుక దానికి పక్కన మరొక విధిగా చెప్పడంలో చమత్కారం. ఇలా శ్లోక చమత్కారాలు చెప్తూ ఉంటే 6000 శ్లోకాలకు సరిపోవు. మొత్తాన్ని వ్యాసుడు అంత అద్భుతంగా అందించాడు. మొత్తం ఇందులో చెప్పబడుతుంది అంటే బ్రహ్మజ్ఞాయతే, బ్రహ్మము చెప్పబడుతున్నాడు. ఎవరంటే పరమేశ్వరుడు, బ్రహ్మమని ఏ పరతత్వం ఉందో దాని గురించి చెప్తున్నారు. అంటే ఇది బ్రహ్మ విద్య అని స్పష్టంగా తెలుస్తుంది. పురాణం అనగానే దానికి ఉన్న లక్షణం ఏంటంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం దివ్యా పుణ్య ప్రాసంగికీ కథ. పురాణంలో 5 లక్షణాలు ఉంటాయి. పురాణం పంచలక్షణం: సర్గ, ప్రతిసర్గ, మన్వంతర, వంశానుచరిత అంటూ 5 భాగాలు. ఇది పురాణం, ఏ పురాణంలో ఇదే ఉంటుందండి. సర్గము అంటే మొట్టమొదటి సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడి నుంచి బ్రహ్మదేవుడు ఇతరములు రావడం, ప్రకృతి తత్వములు ఉత్పన్నం కావడం, ఇవన్నీ సర్గం. తర్వాత బ్రహ్మదేవుడు ప్రారంభించిన సృష్టి ప్రతిసర్గము. ఇక వంశములు, బ్రహ్మ నుంచి వచ్చినటువంటి మహర్షులు, ప్రజాపతులు, వారి యొక్క పరంపర, ఇది వంశం అని చెప్పబడుతుంది. ఇక వంశానుచరితం అంటే రాజవంశం. మొదటి వంశాలు ఋషులు ఇత్యాదులు చెప్పబడతారు. తర్వాత రాజవంశములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చరిత్రలు. ఇందులో సూర్యవంశ, చంద్రవంశ ఇత్యాది వంశ చరిత్రలు కూడా చెప్పబడతాయి. ఈ 5 లక్షణాలతో ఉన్నది పురాణం. కానీ పురాణంలో ఈ లక్షణాలు ఉంటే పోల్చుకోవచ్చు పురాణంని. పురాణ సంప్రదాయం అన్ని పురాణాల్లో ఇవి ఉంటాయి. సర్గ, ప్రతిసర్గ, మన్వంతర, వంశానుచరితం అని 5 ఉంటాయి. ఇది పురాణ లక్షణం. ఈ లక్షణాలతోనే భారతం మళ్ళీ రాశాడు ఆయన. కానీ భారతం మహేతిహాసం అయినప్పటికీ కూడా పురాణ లక్షణాలు ఉన్నాయి కనుక పురాణం అని పేరు కూడా దానికి ఉన్నది. కానీ భారతం పురాణం కాదు, లక్షణం పురాణంది. అలా మొత్తం 18 పురాణాలు ఈ సంప్రదాయంలోనే రచింపబడి ఉంటాయి. ఇది ఆ విధంగానే ఉంటుంది అయ్యా అని అడిగాడు. అయితే దీనికి కూర్మ పురాణం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, పురా అమృతార్థం దైతేయ దానవై సహ దేవతా. కూర్మావతార గాథ తెలిసినది. క్షీరసాగర మథనం చేసినప్పుడు ఆ మంధర పర్వతాన్ని కూర్మరూపడి స్వామి ఉద్ధరించాడు. అలా ఉద్ధరించినందుకు దేవతలందరూ కూర్మస్వామిని ప్రార్థన చేశారు. అప్పుడు కూర్మరూపధరం దృష్ట్వా సాక్షిణం విష్ణుమవ్యయం, ఆయన చేతి ఉద్ధరింపబడినటువంటి వారు కూర్మరూపుడైనటువంటి స్వామిని ప్రార్థన చేశారు. ఒక్కొక్క అవతార ప్రార్థన, ఒక్కొక్క అవతారానికి కూడా మంత్రములు ఉన్నాయి. తద్రూపంలో ఉపాసన చేయాలి. స్మరించిన ఆ అవతారంతో స్వామి అనుగ్రహిస్తాడు. కూర్మ స్మరణ చేస్తే ఉద్ధరణ జరుగుతుంది అన్నాడు. ఎందుకంటే కృంగిపోతున్న పర్వతాన్ని ఎత్తాడు కదా. మనకు కృంగిపోవడం చాలా మాటకు అలవాటే. డిప్రెషను, ఫ్రస్ట్రేషను మాట్లాడే పరమార్థం ఒకటే, కృంగిపోతున్నానని అర్థం. ఇక్కడ ఆ కృంగిపోతున్న దాన్ని నిలబెట్టే శక్తి పేరు కూర్మము. అంతేకాదు, కూర్మం అంటే ఆధార శక్తి. యోగశాస్త్రంలో కూడా మూలాధార స్థానం కూర్మం అంటారు. సమస్త పృథ్వీకి ఆధారం కూర్మం. అంటే ఒక తాబేలు భూమిని మోస్తోంది అని బొమ్మ కాదు, కూర్మతత్వం అది. ఆధారతత్వం కూర్మము. చాలా విశేషాలు ఉన్నాయి. మొత్తాన్ని కూర్మరూపుడు నారాయణుడు. ఇవాళ కూర్మ రూపంతో కనబడ్డాడు, కానీ ఎప్పుడు ఆయన కూర్మతత్వమే. అలాంటి ఆ కూర్మస్వరూపుడైన విష్ణువుని వీళ్ళు నమస్కారం చేశారు, ధన్యులమని ప్రార్థన చేశారు. పైగా చేసిన వాళ్ళల్లో ఇంద్ర దేవతలు, నారదాది మహర్షులు ఉన్నారు. పైగా ఆ తర్వాత కథంతా మనకు తెలిసినది. అమృతం రావడం, మహాలక్ష్మిని వివాహం చేసుకుని ఆ లక్ష్మితో సహా విష్ణువు అక్కడ అనుగ్రహించాడు దేవతల్ని. అప్పుడు విష్ణువుని వీళ్ళకు ప్రశ్న వేశారు, ఆవిడెవరు? ఈ క్షీరసాగర మథనం నుంచి వచ్చిన ఆ మహాలక్ష్మి ఎవరు? నీతో ఎప్పుడు ఉన్న శక్తి, నీతో ఎప్పుడు ఉన్న శక్తి అయితే ఇప్పుడు వచ్చి నేను పట్టుకుంది కదా, ఎవరావిడ అంటే, ఇది ఇంద్రుడి దోషం వల్ల సముద్రం పాలైన లక్ష్మి మథనం వల్ల వచ్చింది, కానీ ఇవిడి నిత్య ఎప్పుడూ ఉండే శక్తే, నా యొక్క సహజమైన శక్తి అంటూ ఆవిడ గురించి ముందు మాట్లాడారు.
కైషాదేవి విశాలాక్షి యథావద్బ్రూహి పృచ్ఛతాం అంటే ఇయం సా పరమాశక్తి మన్మయి బ్రహ్మరూపిణి. ఇది మన్మయి అంటే నా మయమైనటువంటి పరమశక్తి, ఈవిడ నా యొక్క శక్తి. బ్రహ్మరూపిణి, నేను బ్రహ్మమైతే ఈవిడ బ్రహ్మరూపిణి. మా ఇద్దరికి భేదం లేదని చెప్పడం. మన్మయి బ్రహ్మరూపిణి అయితే ఈవిడ వేరుగా కనబడుతుంది. మరో పేరుంది మాయా. మమ ప్రియ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఈవిడ మహామాయ. మమ ప్రియ అనంత, ఈవిడ అనంతురాలు. యయా ఇదం ధార్యతే జగత్, ఈ మాయాశక్తి సమస్త జగత్తుని ధరించి నడిపిస్తున్న సుమా. అనయైవ జగత్ సర్వం సదేవాసుర మానుషం, ఈ శక్తితోనే నేను దేవ అసుర మానుషాత్మకమైన సృష్టిని మోహింపజేస్తున్నాను అన్నాడు. ఆ మాయాశక్తి ఇదంతా నడుపుతున్నది. ఆ శక్తి సహాయంతోనే మోహయామి ద్విజశ్రేష్ఠ అశేష జనమోహిని, అందరిని మోహింపు చేస్తుంది. మోహం అంటే ఏంటో కాదు, సత్యం అంటే తెలియకపోవడం, అసత్యాన్ని సత్యం అనుకోవడమే. జగత్తంతా దాంట్లోనే తిరుగుతుంది. అలా అనుకోవడానికి కారణం ఏమిటి అంటే మన అజ్ఞానాన్ని పేరు పెట్టడం కాదు, ఈవిడే మహామాయ, ఈవిడే నడుపుతుంది. అలా ఆవిడ వల్ల నిర్వహింపబడుతుంది. ఈవిడెవరు? మన్మయి. దైవీయేషా గుణమయీ మమ మాయా దురచ్చయ. గీతావాక్యం తెలుసుకోవచ్చు. ఉత్పత్తి ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం విద్యయా వీక్షతాత్మానం తరంతి పులామిమ. ఈ మాయాశక్తి చేతి జగత్తుని నడుపుతుంటారు. ఈ జగత్తేమిటి, ఎలా కలుగుతోంది, ఎలా వెళుతోంది, చివరికి ఎట్టుపోతుంది. ఉత్పత్తి ప్రళయము, భూతముల యొక్క రాకపోకలు, ఇవన్నీ విద్యయా. ఎవరైతే విద్యతో తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ మాయను దాటగలరు. మాయ అంటే ఏంటో చెప్తున్నాడు, మాయను ఎలా దాటాలో చెప్తున్నాడు. మాయను ఎందుకు దాటాలి? ముక్తి కావాలంటే. ముక్తి కావాలని అక్కర్లేదని కూడా మాయలో పడి తిరగచ్చు ఎన్ని జన్మలో. కానీ జగత్తంతా మాయలోనే పడి తిరుగుతుంది. అయితే ముక్తినిచ్చేది ఆవిడే, బంధించేది ఆవిడే. కనుక బంధం నుంచి బయటపడాలంటే బంధించి ఆవిడని ప్రార్థించండి. కానీ ఈవిడిని మీరు ఆశ్రయిస్తే ఈ తల్లి మీకు ముక్తినిస్తుంది. అస్యాస్త్వంసాన్ అధిష్టాయ శక్తిమంతో భవన్సురా. ఇవాళ మీరందరూ శక్తిమంతులమని ఈవిడ ఎవరిని ప్రశ్న వేశారే, మీకు ఆ శక్తి ఇవ్వడానికి కారణం ఈవిడే, ఈ పరాశక్తి మహామాయ. బ్రహ్మేశానాదయ సర్వే సర్వశక్తిరియం మమ. ఇందరికి ఇన్ని శక్తులు ఉన్నాయంటే సర్వశక్తి ఎవరిది? నాది. ఆ సర్వశక్తి ఈవిడ. కనుక ఈడెవరు? నా శక్తి. సైషా సర్వజగత్సూతి ప్రకృతి త్రిగుణాత్మిక. సర్వజగత్తుని సృజించిన త్రిగుణాత్మికమైన ప్రకృతి ఈవిడ. సత్వరజస్తమో గుణమైనది. నా స్వరూపం అంటే నా చైతన్యంతోనే ఉన్నది. నేను త్రిగుణాలకు అతీతున్నైనా నా దైన శక్తి జగత్తుని నడుపుతూ త్రిగుణాత్మికంగా గోచరిస్తోంది. అంత స్పష్టమైన జ్ఞానాన్ని ఇస్తున్నాడు స్వామి. ఇదంతా మొదలుపెట్టేశాడు అప్పుడే స్వామి. ప్రాగేవ మత్త సంజాత, మొట్టమొదటి వచ్చింది ఈవిడే అన్నాడు ఇక్కడ. అంటే నా నుంచి మొదట వ్యక్తమైనది ఈ తల్లే. శ్రీ కల్పే ప్రాగేవ, కల్పమునందు మొట్టమొదటి ఈవిడే వచ్చింది. తర్వాత మిగిలినవన్నీ వచ్చాయి. ఆ స్వరూపం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. చతుర్భుజ శంఖచక్ర పద్మహస్త స్రగన్విత కోటి సూర్య ప్రతీకాశ. కోటి సూర్యులతో సమానమైన కాంతితో ఉంటుంది. శంఖచక్ర గదా పద్మములు దాల్చి ఉంటుంది. ఎవరి రూపం అండి? నారాయణ రూపమే. ఆయన శక్తి కనుక స్త్రీ రూపంలో చెప్పబడుతుంది. శంఖచక్ర గదా హస్తే నారాయణ నమోస్తే. మీరు చెప్తున్న శ్లోకాలు మరింత అర్థమవుతాయి ఇది వింటే. నాలం దేవాన పితరో మానవ వాసవోపిచ మాయామేతం ఏతాం సముత్తత్తుం ఏచాన్యే భూమి దేహిన. దేవతలు కానీ పితృదేవతలు కానీ మానవులు కానీ ఆఖరి ఇంద్రుడు కానీ ఈ మాయని దాటలేరు సుమా అని చెప్తూ ఉంటే ఈ వివరాలన్నీ ఇంకా నీ ద్వారా వినాలనుకుంటున్నాం అన్నారు ఇక్కడ. ఎందుకంటే అమృతం తాగారు, హాయిగా ఉంది, కబుర్లు ఎన్నైనా వింటారు ఇప్పుడు కూర్చొని, అంతే కదా. అప్పుడు ఆయన మీకు ఇప్పుడు నేను చెప్తున్న జ్ఞానం సనాతనమైన జ్ఞానం సుమా. ఇది ఒకప్పుడు పూర్వకల్పంలో ఇంద్రజుమ్నుడనే మహాయోగి నా ద్వారా విన్నాడు. అది మీకు చెప్తున్నాను ఇప్పుడు. మీకు అదే చెప్తున్నారు ఇప్పుడు. అంటే జ్ఞానం కొత్త కొత్తగా చెప్పరు, అది ఎప్పుడో ఒకటే. అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఆ ఇంద్రజుమ్నుడు ఒకప్పుడు గొప్ప రాజు. రాజు అయిన వాడు ధర్మబద్ధమైన గొప్ప పాలన చేశాడు. ఆ జన్మలో నాపై అపారమైన భక్తి కలిగి సత్కర్మలు ఆచరించి యజ్ఞాదుల చేత క్షపిత కల్మషుడై, క్షపిత కల్మషుడు అంటే పాపాదులు పోయిన వాడై నాయందు అపారమైన భక్తి కలిగి ఉపాసన చేశాడు. తద్వారా శరీరం విడిచిపెట్టి శ్వేతద్వీపానికి అతను చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం కాలధర్మం గతకాలాత్ శ్వేతద్వీపే మయా సహ భుక్త్వా తాన్ వైష్ణవాన్ భోగాన్ యోగినామ పగోచర. యోగులకు కూడా గోచరం కానీ ఆ విష్ణులోకమైన శ్వేతద్వీపంలో భోగములు అనుభవించి మదాజ్ఞయ, నా ఆజ్ఞ చేత మళ్ళీ భూమి యందు ఉత్తమమైన విప్రుడుగా ఉత్పన్నమయ్యాడు. ఆ జన్మలో అతడు మళ్ళీ విశేషమైన సాధన చేశాడు. దీన్ని బట్టి అంత తొందరగా మాయ దాటలేరని చెప్తున్నాడు.
ఆ జన్మలో అంత గొప్పవాడు ఉపాసన చేసి ఎక్కడికి వెళ్ళాడు? శ్వేతద్వీపానికి వెళ్ళాడు. అక్కడ దివ్యభోగాలు అనుభవించి మళ్ళీ జన్మించాడు. దీన్ని బట్టి పురాణం చెప్తున్నది, వేదాంతం చెప్తున్నది మాటలు ఒక్కసారి చూడండి. ఉపాసనల వల్ల, కేవలం ఉపాసన వల్ల లభించేది సగుణలోక ప్రాప్తి. తద్వారా మళ్ళీ లోకానుభవం అయిపోయి దిగవచ్చు. అయితే పరాభక్తి స్థితిలో వేరు ఈ విషయములు. అందుకే పురాణం చెప్తున్న భాషకి ఉపనిషత్తుకి ఎక్కడ భేదం లేదు. ఈ జ్ఞానం మనం చూడవలసిన కోణం ఉంది ఇక్కడ. ఈ విధంగా అతను వచ్చి మళ్ళీ భూమి యందొచ్చి పూర్వజన్మ సంస్కారం చేత వాసుదేవాఖ్యం మాం జ్ఞాత్వా, వాసుదేవుడినైన నాయందు తెలిసి భక్తితో విద్యల యొక్క రహస్యం తెలిసి బ్రహ్మముగా నన్ను ఎరిగి అతను ఉపాసన చేశాడు. శౌర్చయామాస భూతానామాశ్రయం పరమేశ్వరం, సర్వభూతములకు ఆశ్రయుడైన నన్ను అతడు ఆరాధన చేశాడు. అలా చెయ్యగా నా పరాకళ అతనికి ప్రత్యక్షమైంది. అలా చాలా కాలం సాధన చేసిన తర్వాత ఆ రాజుగా ఉన్నవాడు ఇంద్రజుమ్నుడుగా పుట్టిన తర్వాత పరాకళ అతనికి ప్రత్యక్షమైంది. తస్యేవం వర్తమానస్య కదాచిత్ పరమాకళ స్వరూపం దర్శయామాస. ఆ స్వరూపం ఏంటంటే పరాకళ అంటే ఇదిగో మీరు అడిగారు ఎవరు ఈవిడ అని, ఈవిడ కనబడింది. కనబడినప్పుడు అమ్మా నువ్వెవరివి? నిన్ను చూస్తే విష్ణు చిహ్నాంకితే, విష్ణు చిహ్నములు నీలో గోచరిస్తున్నాయి కనుక తల్లి నీ గురించి నాకు తెలియజేయు. నువ్వు విష్ణువు శక్తివని నేను అనుకోవడం కాదు, నువ్వు అనుభవపూర్వకంగా నాకు తెలియజేయాలి అని అంటే అమ్మవారు తన గురించి తెలియజేస్తున్నారు. శ్రీరువాచ నమాం పశ్యంతి మునయో దేవాహ శక్రపురోగమాహ. నన్ను ఋషులు కానీ దేవతలు కానీ తెలుసుకోలేరు. దీని బట్ట తేలిక కాదండి. ఈ మాటల్లో ఋషులు కానీ దేవతలు కానీ తెలుసుకోలేరంటే ఎంత గొప్ప తత్వమో అని తెలియాలి ఇక్కడ. నారాయణాత్మికాం ఏకాం మాయా అహం తన్మయా పరా, నేను పరా సర్వోత్కృష్టమైనటువంటి నారాయణాత్మకమైన ఏకా అయిన మాయని. అజా మేకాం లోహిత శుక్లకృష్ణ, మాయ ఎప్పుడు ఒక్కటే. అది లోహిత శుక్లకృష్ణ సత్వరజస్తమో గుణాత్మకంగా లోకాన్ని నడుపుతుంది. ఆ ఏకా అయిన శక్తిని నేను. నమే నారాయణాద్భేదో విద్యతే విచారత, నాకు నారాయణునికి భేదం లేదు. ఆలోచిస్తే తెలుస్తుంది. తన్మయ్యహం పరం బ్రహ్మ స విష్ణు పరమేశ్వర, అతను పరమేశ్వరుడు పరబ్రహ్మ, ఆయన మయమైన దాన్ని నేను. అందుకే జ్ఞానముతో కర్మయోగంతో ఎవరైతే మా ఇరువురిని ఆరాధిస్తారో వాళ్ళు నతేషాం ప్రభవామ్యహం, అటువంటి వారిపై నా ప్రభావం చూపించను అన్నది ఇక్కడ. మాయ వారిని ప్రభావం చూపించదు అంటే కర్మయోగముతో జ్ఞానముతో అనమాట. జ్ఞానేన కర్మయోగేన, గీతాసారం ఇదే. కర్మయోగం ఎలా అవుతుందంటే అహంకారం విడిచిపెట్టి ఫలత్యాగం చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే కర్మ అవుతుంది. ఆ ఈశ్వరుడు మనకు కావాలా, తత్వం తెలుసుకోవాలని దృష్టితో చేసినప్పుడు జ్ఞానానికి సహకరించి జ్ఞానేన కర్మయోగేన నతేషాం ప్రభవామ్యహం, అటువంటి వారు నేనేమి చేయలేను అంటే మాయా ప్రభావం వాళ్ళ మీద ఉండదు, వాళ్ళు తరిస్తారు. తస్మాత్, ఆ కారణం చేత ఇంద్రజుమ్న అనాదినిధనం కర్మయోగ పరాయణ జ్ఞానేన ఆరాధయ అనంతం తతో మోక్షం అవాప్స్యసి. జ్ఞానంతో ఎవరు ఆ నారాయణ ఆరాధన చేస్తారో వారు మోక్షం పొందుతారు. ఆరాధన అంటే అనుసంధానం, అనుబంధం అంతే. పూజ గీతము అవి కాదు, అవి కూడా అనుసంధానమే కనుక వాటికి ఆరాధన పేరు. జ్ఞానేన, జ్ఞానముతో ఆరాధయ అనంతం, అనంతమైన నన్ను, అనంతుడైన నారాయణుని. అనంతం అనగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మానమైన బ్రహ్మతత్వమును ఎవడు జ్ఞానముతో అంటే విచారణతో, బుద్ధికి పనిపెట్టాలి, లేకపోతే మోక్షం లేదు. విచారణ చేయాలి. ఎందుకంటే బ్రహ్మతత్వం అందినట్టందే జారిపోతుంది, అది అందిపుచ్చుకోకపోతే మోక్షం లేదు. ఇది వచ్చిన ప్రమాదం. మోక్షం కావాలనుకోవడం ఏం చేయాలి? బ్రహ్మమునే పట్టుకోవాలి. పట్టుకుందామంటే జారిపోతుంటుంది. ఎలా జారుతుందంటే ఒక స్తంభానికి నూనె రాసి ఎక్కుదామని ప్రయత్నించినట్లు అన్నాడు ఆయన. మామూలుగా ఎక్కితేనే జారిపడతా, ఇంక నూనె రాస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటే సాధనలు. అందుకే ఆ సమయంలోనే ఎక్కడ లేనివన్నీ వస్తాయి మనకి. కానీ అది పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు? ఇలా క్యాంపులకు వచ్చినప్పుడు గంటన్నర నిరంతర చింతన అవసరం అండి. బ్రహ్మచింతన ఏది కావాలనుకున్నావో అదే చింతన చేయి. ఏది లభిస్తే మరి ఏది అక్కర్లేదో అది చింతన చేస్తే అదే నువ్వు అవుతావు. అంతే, ఇంతే చిన్న మార్గమే, అది కష్టమేం లేదు. చింతనయే. అందుకే జ్ఞానేనా అన్నాడు ఇక్కడ. తతో మోక్షం అవాప్స్యసి, కానీ మోక్షం పొందుతావు అని చెప్పి అందుకు చేయనాయన అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఆవిడ అనుగ్రహం ఇచ్చేసింది దీనికి. కథం స భగవానీశ, ఆ నిష్కలుడైన అచ్యుతుడి గురించి తెలుసుకోవాలని ఉందంటే ఆయన అనుగ్రహం లేనిది తెలుసుకోలేవు. కనుక సత్యం జ్ఞానం అనంతమైన వాసుదేవుడు ఆయనే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. కనుక నిరంతరం ఆయన్నే చింతన చేయి. నువ్వు చింతన చేయి, ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు. యమే వేష వృణితే తేన లభ్య, ఆయన ఇస్తాడంతే. అది సాక్షాన్ నారాయణో జ్ఞానం దాస్యతి అని చెప్పి ఇలా రా అని పిలిచింది దగ్గరికి. అతను ఆనందంగా
దగ్గరికి వెళ్ళగానే ఉభాభ్యామత హస్తాభ్యాం సంస్పృశ్య, 2 చేతులు శిరస్సు మీద వెళ్ళి ఇంక సాధన చేసుకొని అంతర్ధానం పెట్టారు. అమ్మవారు కరస్పర్శ జరిగిందండి, అంటే అనుగ్రహం లభించింది. కబుర్లతో దొరకదు, శక్తి ప్రసరించాలి లోపలికి. ఎన్ని విషయాలు చెప్పినప్పటికి కూడా శక్తి లోపలికి ప్రసరించాలి. ఆ పరాశక్తే చేయి వేసింది, అనుగ్రహించింది. ఇంకా అతడు నారాయణ ఆరాధన చేశాడు. అంటే అంతవరకు చేయలేదా, చేస్తే కానీ ఆవిడ కనబడలేదు. ఇప్పుడు చేసిన దాని తీరు మారిపోయింది. శుద్ధమైన నారాయణతత్వం గ్రహించాడు అతను. దాన్ని అనుసంధానం చేస్తున్నాడు. ఎలాగంటే పరమేణ సమాధినా, ఉత్కృష్టమైన సమాధితో. సమాధి అనే మాట చాలా విశేషం. అది తప్ప అన్యము లేని తాదాత్మ్యమే సమాధి. ఒకటే మాట, అది తప్ప అన్యము లేని తాదాత్మ్యమే సమాధి. అది ఊహకైనా అందుతుందండి. ఇక్కడ ఆ తాదాత్మ్యంలో వెళ్ళిపోయాడు. అక్కడ ధీ సమమైపోయింది, సమాధి అన్నాడు. ఇక్కడ ధీ సమమైపోయిందని ద్వంద్వాల్లో లేదు, ఇంకా అటో ఇటో లేదు, అక్కడే. అది సమాధి, సమబుద్ధి. సమబుద్ధి అంటే ద్వంద్వాతీతమైన స్థితికి చేరుకున్నది. అప్పుడు ప్రణతార్తి భంజనుడైనటువంటి ఆ నారాయణ్ణి ఆయన ఉపాసన చేశాడు ఆ స్థితిలో. అప్పుడు నారాయణుడు ఆయనకు ప్రత్యక్షమై గోచరించాడు. చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో నారాయణుడు ఇంద్రజుమ్నుని కనబడింది అప్పుడు. ఆ జన్మలో, మొదటి జన్మ అంత చేసాక రెండవ జన్మ. ఈ చెప్పడానికి కారణం ఏంటంటే అనేక జన్మల సాధన ఫలంగా మోక్షం పొందడానికి యోగ్యమైన జన్మ లభిస్తుంది. దీన్ని బట్టి రాజుగా ఉన్నప్పుడు ఎంత చేశాడు, దాని ఫలంగా దివ్యలోకాల్లో సుఖానుభవించి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇప్పుడు సాధన వల్ల అమ్మవారి అనుగ్రహం పొంది నారాయణని సాక్షాత్కారం పొందాడు. ఈ కథ చెప్పడం ఉద్దేశం ఏంటంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని గీతావాక్యం ఇందులో మనకు చూపిస్తున్నాడు కథా రూపంతో. ఎవరు? నారాయణుడే వీళ్ళకి వివరిస్తున్నాడు. ఎప్పుడైతే నారాయణుడు ఆ విధంగా గోచరించాడో గరుడ్ధ్వజుడైన నారాయణుడు వెంటనే ఇంద్రజుమ్నుడు స్తోత్రం చేస్తున్నాడు. ఇది విష్ణు స్తుతి. పురాణాల్లో గొప్ప అంశములు ఏమిటంటే స్తోత్రం. పురాణ స్తోత్రములు ఎలాంటివంటే అంటే విచారణ కలిగిన వాళ్ళ కోసం చెప్తున్నాను, కాలక్షేపం వాళ్ళ కోసం కాదు. ఇక్కడ పురాణాల స్తోత్రాలు ఎలాంటివంటే వైదిక సూక్తాల వంటివి. వైదిక సూక్తాలు చాలా ఉన్నాయి, ఒక్కొక్క సూక్తంతో ఒక్కొక్క ప్రయోజనం. కానీ వైదిక సూక్తాలు తెలుసుకునేటువంటి అవకాశం తక్కువ, సంస్కారాలు అధికారాలు తగ్గిపోతాయి కలియుగంలో. కానీ ఫలాలు మాత్రం కావాలి కదా, కనుక సూక్తాన్ని స్తోత్రాల రూపంలో పురాణాలు ఇస్తాయి. ఇదొక రహస్యం, పురాణాల్లో ఉన్న రహస్యాల్లో ఇదొక రహస్యం. కానీ పురాణాల్లో కనబడ్డ ఏ శ్లోక స్తోత్ర పుంజమైన తీసుకుని సాధన చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. నేటికి ఉన్నాయి అలాంటి వాటికి. పురాణాల్లో కోకొల్లలు ఉన్నాయి. అంటే తరించడానికి నీకు అలాగా రత్నాలు పరిచినట్టు పరిచేసాడు వ్యాసుడు. నువ్వు అజ్ఞానంతో పోగొట్టుకుంటున్నావు వాటన్నిటి. ఇక్కడ పట్టుకోగలగాలే కానీ అలాంటివి కూర్మ పురాణంలో కూడా కోకొల్లలు. మొత్తం అన్నీ చెప్పుకుంటే ఖచ్చితంగా 9 కూడా సరిపోదు. ఉన్నాయని చెప్పడం వల్ల శ్రద్ధాళువులు పట్టుకుంటారేమో, కానీ కొన్ని మాత్రం వదలం, విస్తారంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ విష్ణువుకి చేసిన స్తోత్రం చాలా విశేషమైనది. ప్రసిద్ధి చెందిన మనం వాడేవి కూడా ఇందులో మూలములు కనబడతాయి. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ తుభ్యం విశ్వాత్మనే నమః నమోస్తుతే పురాణాయ హరయే విశ్వమూర్తియే సర్గస్థితి వినాశానాం హేతవే అనంతశక్తయే నిర్గుణాయ నమస్తుభ్యం నిష్కళాయ నమో నమః. ఎవడన్నాడండి వేదాంతం గొప్పది పురాణాల కంటేని? ఇంతకంటే ఏముంటాయి వేదాంతం? ఈ శబ్దాలే సంపూర్ణంగా తత్వం చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది చాలా అద్భుతమైన స్తోత్రం. ఇంద్రజుమ్నుడు ఆ విధంగా మహాలక్ష్మి కటాక్షం పొంది అనంతరం విష్ణు కృప పొంది ఆ స్వామిని అద్భుతమైన స్తోత్రం చేశాడు. ప్రపశ్యంతి పరాత్మానం. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. త్వమక్షరం పరంధామ. ఇవన్నీ కూడా సంకలనం చేసిన స్తోత్రాలు కాదు. ఇంద్రజుమ్నుడికి అనుభవానికి వచ్చిన విష్ణువుని వర్ణిస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దీని వ్యాఖ్యానం మనం వింటే విష్ణువు అంటే ఏంటో తెలుస్తుంది ఒక్కొక్క పదంలో. చివరి మాటలో మనం చెప్తున్నాం ఇక్కడ. త్వమక్షరం పరంధామ చిన్మాత్రం వ్యోమ నిష్కళం. శుద్ధమైన బ్రహ్మతత్వ ప్రతిపాదన చేస్తున్నాడు ఇక్కడ. సర్వస్యాధారం అవ్యక్తం అనంతం తమసపరం. అజ్ఞానానికి ఆవల ప్రకాశించే తత్వం. ప్రపశ్యంతి పరాత్మానం. అలాంటి పరాత్మనమే నిన్ను జ్ఞానదీపేన కేవలం ప్రపశ్యంతి. జ్ఞానమనే దీపంతో మాత్రమే నేను చూడగలరయ్యా అన్నాడు ఇక్కడ. నకర్మణాన ప్రజయ ధనేన నా. మరి దేనితో? జ్ఞానముతో మాత్రమే నేను చూడగలను. జ్ఞానదీపేనా. అలాంటి జ్ఞానదీపంతో మాత్రమే చూడబడే పరమాత్మవే నిన్ను ప్రపజ్జే భవతో రూపం తద్విష్ణో పరమం పదం. వైదిక మంత్రములు పురాణాలు ఎలా ఉంటాయి? ఇదొక రీసెర్చ్ చేయొచ్చు. ఎన్ని సబ్జెక్ట్స్ చెప్తున్న పురాణాలు చూడవలసింది. అదే ఇతిహాస పురాణాభ్యాం వేదం సమూప బ్రహ్మయత్ అంటే.
ఏవం స్తువంతం భగవాన్ భూతాత్మ భూతభావన, ఇలా స్తోత్రింపబడ్డవాడికి ఇంక నీకేం తెలుసుకుంటావు? నా గురించి బాగా బుద్ధితో తెలుసుకోవాల్సినంతా నువ్వు తెలుసుకున్నావు, ఇంకా కావలసింది ఒక్క అనుభవమే. అది నా అనుగ్రహంతో మాత్రమే వస్తుంది ఇక్కడ. కానీ విచారణతో నువ్వు ఎంత తెలుసుకున్నా నా కృపలేనిది నాతో కనెక్ట్ కాలేవు. అందుకు ఉభాభ్యామత హస్తాభ్యాం పస్పర్శ ప్రహసన్నివ, చిన్న నవ్వు నవ్వుతూ రెండు చేతులతో పట్టుకున్నట్టే నారాయణ స్పర్శ. అది ఇంద్రజుమ్నుడికి లభించిన వెంటనే స్పృష్టమాత్రో భగవతా విష్ణునా మునిపంగవ యథావత్ పరమం తత్వం జ్ఞాతవాన్ తత్ప్రసాదత, యథావత్ పరమం తత్వం జ్ఞాతవాన్ తత్ప్రసాదత. స్వామి యొక్క హస్తస్పర్శ జరగగానే విష్ణువు ఉన్నవాడు ఉన్నట్లుగా ఆయనకు అనుభవానికి వచ్చాడు. ఇక్కడ ఉన్నవాడు ఉన్నట్లుగా అంటే తత్వం, తత్వం అంటే యథావత్, ఎలా ఉందో అలాగా యథార్థ జ్ఞానం, అది అనుభవానికి వచ్చింది. తత ప్రహృష్ట మనస, ఆనందపరసుడై స్వామివారికి నమస్కారం చేసుకున్నాడు. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ వేధసే, ఈ విధంగా ఆనందపరసుడై స్తుతి చేశాడు. అప్పుడు ఆ ఇంద్రజుమ్నునితో మాట్లాడుతూ విష్ణువు చెప్పినటువంటి జ్ఞాన విషయములు చాలా ఉన్నాయి. ఇంద్రజుమ్నునితో ఎటువంటి స్థితులు ఇచ్చాడు చూడండి. అప్పుడు ఆయన ఉపదేశించాడు. జ్ఞానేన భక్తి యోగేన చెప్తున్నాడు ఇక్కడ. నాయన వర్ణాశ్రమాచారవతాం పుంసాం దేవో మహేశ్వర జ్ఞానేన భక్తి యోగేన పూజనీయ నచ అన్యథా. ఎవడు వర్ణాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ, అక్కడ కర్మయోగం చెప్పాడు. ఇక్కడ కర్మయోగం అంటే నీకు విధింపబడ్డ కర్మ నువ్వు చేయడం. అంటే వర్ణాశ్రమ ఆచారవతాం పుంసాం దేవ మహేశ్వర, వర్ణాశ్రమాచారవంతుడైన జీవుడి చేత దేవదేవుడైన మహేశ్వరుడు జ్ఞానేన భక్తి యోగేన పూజనీయ, జ్ఞానముతో కూడిన భక్తి యోగముతో పూజనీయుడు. జ్ఞానం తర్వాత భక్తి పెట్టాడే. మనం బృందావనంలో చెప్పుకునే సాండిల్య భక్తి సూత్రాలు గుర్తు తెచ్చుకుంటూ చాలు, ఎక్కువ వెళ్ళదు. దానితోనే మనం 9 రోజులు జ్ఞానం పొందేసాం అక్కడ. కానీ జ్ఞానేన భక్తి యోగేన, దానికి ముందు ఉండవలసింది కర్మ. మూడింటి అంత బాగా కలిపాడు చూడండి. విజ్ఞాయ తత్పరం తత్వం, ఆ పరతత్వాన్ని తెలుసుకో. ఆ పరతత్వం యొక్క విభూతయే విశ్వం అని తెలుసుకో, మరొకటి కాదు. జ్ఞానం అంటే ఏమిటో కాదు, నువ్వు చూస్తున్న జగత్తులో కనబడేవన్నీ అది విభూతులని గ్రహించడం ప్రథమ సోపానం. అందరికీ వస్తువులు కనబడుతున్నాయి, కనబడుతున్నదంతా విభూతి అని అడుగడుగున స్పృహ తెచ్చుకోవాలి, భావన తెచ్చుకోవాలి. అందుకే విష్ణు శాస్త్రం కానీ విభూతి యోగం కానీ మనకు చెప్తున్నాయి. కానీ విభూతిం కార్యకారణం, ఆయన విభూతులే కార్యకారణముగా జగత్తులో ఉన్నాయి. ప్రవృత్తించాపి మే జ్ఞాత్వా, కానీ జగత్తులో ప్రవృత్తిగా కనబడుతున్న విశ్వం ఎవరికి అనుభవానికి వస్తుందో ఇవన్నీ ఆయన విభూతులను తెలుసుకుంటూ, ఆయన యథార్థతత్వము దీనికి అతీతమని తెలుసుకుంటూ. కానీ జగత్తంతా ఈశ్వరుడే, కానీ విభూతుల రూపంలో. ఎందుకంటే జగద్వికారములానికి లేవు గనక ఆయన శుద్ధతత్వం దీనికి అతీతం, ఇది తెలుసుకో ఇక్కడ. కానీ విభూతిం ప్రవృత్తించాపి మే జ్ఞాత్వా, అలా తెలుసుకున్నవాడే మోక్షార్థీశ్వరం అర్చయేత్, మోక్షార్థియే ఈశ్వరుని అర్చించాలి. కానీ జగత్తుని ఆయన విభూతులను భావిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన అసలతత్వం తెలుసుకోవాలి. ఇంతే సాధన. ఎలా తెలుసుకోవాలి? నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ జ్ఞానేన భక్తి యోగేన, మొత్తం సారం చెప్పేశారు ఇక్కడ. ఇది ఉపదేశం. అయితే ఆరాధనలో నన్ను ఆరాధించేటప్పుడు పరమేశ్వర ఆరాధన త్రివిధాం భావనాం బ్రహ్మన్ పురుచ్యమానాం, 3 భావాలతో ఆరాధించాలి. నన్ను ఆరాధిస్తారు, నన్ను లేదా ఆరాధించారు, ఆరాధించాలి, ఇలాగే ఆరాధిస్తారు ఎవరైనా. 3 భావాలు. భావనాగమ్య అంటాం కదా, భావన అంటే ఇది. భావన 3 విధాలుగా ఉంటుంది. ఏకా మద్విషయా తత్ర, ద్వితీయా వ్యక్త సంశ్రయ, అన్యాచ భావన బ్రాహ్మీ విజ్ఞేయా సా గుణాతిగా. ప్రారంభమే గీత మొదలెట్టేశాడండి ఆయన. మరి విష్ణువుని మాట్లాడమంటే గీత కాకేం మాట్లాడతాడు? నిన్న వచ్చిన సీరియల్ గురించి, మొన్న వచ్చిన రాజకీయాల గురించి కబుర్లు ఆడతాడా? ఆయన మాట్లాడితే గీత, భగవద్గీతే. అందుకే అవే చెప్తున్నాడు ఇక్కడ మొత్తం సారమంతా కూడా. అన్యాచ 3 భావాలు. ఏకా మద్విషయ, ఒకటి మద్విషయమైన భావన, రెండవది వ్యక్తమునందు ఆశ్రయించిన నా భావన, మూడవది బ్రాహ్మీ భావన. మద్విషయమైన భావన ఎందుకన్నాడంటే సగుణముగా వ్యక్తమైన నా స్వరూపాన్ని భావించడం మొదటిది. అంటే నారాయణుడు అంటే శంఖచక్ర గదాపద్మధారి అంటూ ఆ రూపాన్ని భావించడం, శాంతాకారం భుజగ శయనం అంటూ ఆశ్రయించడం మొదటి భావన. రెండవది వ్యక్త సంశ్రయ, చాలా గొప్ప విషయం ఇక్కడ. వ్యక్తమైన జగత్తంతా నన్ను ఆధారం చేసుకున్నదని, వాటి యందు నేనే ఉన్నానన్న భావంతో ఆరాధించి రెండవది. ఎందుకంటే ఇది మహాకష్టం చూడండి. నిజానికి మనం కొంచెం ఆలోచిస్తే భగవంతుడి రూపం ఉందని నమ్ముతాం కానీ కనబడదు. కనబడేది ప్రపంచమే. కానీ ప్రపంచం గురించి 2వ స్థానంలో చెప్పాడు. సులభం నా రూపాన్ని, శంఖచక్ర గదాపద్మైన రూపమే ఆరాధించండి అన్నాడు. రెండవది ఏమిటి? దానికంటే పైమెట్టు వ్యక్తమైన జగత్తంతా నన్ను ఆశ్రయించుకుందని భావంతో భావించన్నాడు. అంటే ఇది కష్టం అని చెప్పాడు ఇక్కడ.
అందరం జగత్తు అనుభవిస్తున్నాం, కానీ జగత్తు నారాయణ స్వరూపంగా ఎంతమంది తెలుసుకుంటున్నాం? కానీ విశ్వాన్ని విష్ణువుగా తెలుసుకోవడం పెద్ద ఉపాసన. ఎందుకంటే నీకు విశ్వం అనుభవానికి వస్తుంది, కానీ అనుభవానికి వస్తున్న విశ్వం విష్ణువని అనుభవం లేదు. అది ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అది కబుర్లకేం అంతటా ఇందుగలడం లేడని సందేహం వలదు. ఎవరికి? ప్రహ్లాదుడికి. ఆయనకి సందేహం లేదు, సందేహం అంతా ఉన్నది హిరణ్యకశిపు జాతికే. కనుక అనుభూతి రావడం అంత తేలికండి, సులభంగా చెప్పేవాడు. సర్వమున్న అతని దివ్య కళామయమంచి విష్ణుని అందులో చేర్చి, ఆయనకైతే తేలిక, కానీ అది భావనతో తెచ్చుకోవాలి. సాధన ఎందుకన్నాడంటే తేలిగ్గా రాదు కనుక సాధన. విశ్వమంతా విష్ణువే అనుకో, వినేశానండి మధ్య మధ్యలో లేచి అంటే ఏం లాభం అండి? ఇక్కడ సాధనేది కనబడుతున్న ప్రతిదీ ఆయనైన భావనలోకి వెళ్ళాలి, అప్పుడు సిద్ధి గొప్పది. కానీ రెండవ భావన ఏంటి? ద్వితీయ భావన వ్యక్త సంశ్రయ. గొప్ప శబ్దం చెప్పాడు. మొదటి సగుణముగా రాకారముగా ఉన్న నన్ను భావించడం మద్విషయ. రెండవది ద్వితీయ వ్యక్త సంశ్రయ అజ్ఞాత భావన బ్రాహ్మీ. మూడవది బ్రాహ్మీ భావన, అది మూడవది. అది అలాంటిది. సా గుణాతిగా, గుణ అతిగా, త్రిగుణాలకు అతీతమైనటువంటిది నా శుద్ధతత్వం, అది బ్రాహ్మీ భావన. అది భావించడం. అసామన్యతమాంచాధా భావనాం భావయేద్బుధ. ఈ మూడింట్లో ఏదో ఒక భావాన్ని దృఢంగా చేస్తే వాడు తరించిపోతాడు. ఇది చూడండి ఇక్కడ. అంతేగాని మనం సగుణ రూపం చూస్తూ దీనికంటే గొప్పది బ్రాహ్మీ భావన కదా అంటే లాభం లేదు. దానికంటే అది గొప్పది కావచ్చు, నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడ ఉండగలవు, అది ఆలోచించు ఇక్కడ. కనుక ఏదో ఒకటి దృఢంగా నువ్వు భావిస్తే తరించిపోతావు. అది గొప్ప అవకాశం ఇచ్చేసేటప్పుడు ఏదో ఒకదాని తర్వాత ఒకటి అనలేదు, మూడింట్లో ఏదో ఒకటి అనలేదు. దీన్ని బట్టి మూడింట్లో ఏ ఒక్కటి కుదరడం కూడా కష్టమని మొత్తం తెలిసిపోయింది ఇక్కడ. నారాయణ శాంతాకారం భుజగ చేయను సశంక చక్రం సగరేటుకుంటాను ఎప్పుడు విష్ణు సహస్రం చదివే ముందు ఒక్క 5 నిమిషాలైనా భావనలో నిలబడుతున్నామండి దృఢంగా. మళ్ళీ చెప్తే వాచీలు చూసుకుంటాం, ఇక్కడ నిలబడింది అని, అది కూడా కష్టమే. అదేనా దృఢంగా పెట్టుకో, ధరించిపోతాం. ఎంతమంది ధరించిపోలేదు ఆ రూపభావనతో. కానీ అది సరిగ్గా చేయకుండా ఉపనిషత్తులు చాలా గొప్పవి ఏంటండి, అటుపోతారు, అది రాదు. కనుక ముందు భావన ఇది, రెండవ భావన అది చేయొచ్చు. విశ్వమంతా విష్ణువని భావనతో ఎంతమందో తరించిపోయారు. మూడవది నా శుద్ధ బ్రహ్మతత్వం. అక్కడ విశ్వం లేదు, నువ్వు లేవు, నీ దేహం లేదు, నిన్ను నువ్వు దేహానికి వేరుగా చేసేసుకోవాలి. బ్రహ్మమును విశ్వానికి అతీతంగా చూడగలగాలి. అది సామాన్యమైన అంశమా? అందుకే అది బ్రాహ్మీ అన్నాడు ఇక్కడ. అశక్త సంశ్రయేద్ ఆద్యాం, అశక్త సంశ్రయేత్ ఆద్యాం ఇత్యేష వైదికీ శృతి. వాక్యాలు చూడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. అశక్త బ్రాహ్మీ భావన విశ్వభావన నీకు సాధ్యం కానప్పుడు ఆద్య మొదటి భావం పట్టుకో, అంటే నా సగుణ సాకార స్వరూపాన్ని ధ్యానించు. ఎంత అందంగా తేటగా అరటిపండు బలి చెప్తున్నాడు నేను అనుకుంటున్నాను. ఒప్పుకుంటారు కదా ఎంత బాగా అందంగా చెప్తున్నాడు. అందుకే అశక్త సంశ్రయేత్ ఆద్యాం ఇత్యేషా వైదికీ శృతి. అయితే చేయవలసిందేమిటి? తస్మాత్ సర్వప్రయత్నేన తన్నిష్ట తత్పరాయణ. నీ సాధనకు 2 లక్షణాలు ఉండాలి, తన్నిష్ట తత్పరాయణ. అందుకే ఆధ్యాత్మిక సాధన కాలక్షేపం కారాదు. 24 గంటలు లోక చింతల రాజకీయ చింతన చేసి ఇక్కడ కూర్చుని విష్ణు చింతన అంటే రాదు. తన్నిష్ట తత్పరాయణ, దాని యందు నిష్ఠితుడై అదే పరాయణంగా ఉన్నవాడు. అలాంటి స్థితిలో సమారాధయ విశ్వేశం, ఆయన విశ్వేశ్వరుడు మర్చిపోకు. అలా సమారాధన చేస్తే తతో మోక్షం అవాప్స్యసి, ఎంతో స్పష్టంగా చెప్పాడు. అయితే ఇంద్రజుమ్నుడి స్థాయి ఇన్నాళ్ళ తపస్సు వల్ల కిం తత్పరతరం తత్వం కా విభూతిర్జనార్దన, కిం కార్యం కారణం కస్త్వం ప్రవృత్తిశ్చాపి కాతవ. ఇది అడిగాడు. ఆ పరాత్పర తత్వం ఏమిటి, విభూతులంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి, కారణం ఏమిటి అంటే ప్రవృత్తి అంటే ఏమిటి నాకు తెలుసుకోవాలన్నాడు. అక్కడ చెప్తూ మొదలెట్టానయ్యా ఇంద్రజుమ్నుడికి ఎన్ని చెప్పాను అనుకున్నావు అన్నాడు. ఇక్కడ అవన్నీ మాకు చెప్తావా అన్నాడు. మొదలెడుతున్నాడు. అలాగ కూర్మ రూపంతో చెప్పాడు కనుక అది కూర్మ పురాణం అని చెప్పబడుతున్నది. ఏదైతే ఇంద్రజుమ్నునికి బోధించాడో అది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. ఇది చెప్పేటప్పుడు వీళ్ళకి దేవతలకు తెలియని కథ అది. అంటే ఇదివరకు కల్పాల్లో ఎప్పుడో జరిగిన కథ. ఇప్పుడు ఈ కల్పంలో కూర్మ అవతారం చెప్తుంది. ఎన్ని కల్పాల్లో ఎన్ని వచ్చాయో తెలియదు. దీన్ని బట్టి అనంతమైన కాలం జ్ఞానం కూడా మనకు ఒకసారి చూపించాడు. ఇది ఎప్పటి కథ, అప్పుడైనా ఇప్పుడైనా పద్ధతి ఒకటే. ఈ 3 భావాలతో నన్ను ఆశ్రయించు అంటే ఇందులో ఏ ఒక్కటి ఆశ్రయించడం కూడా అంత తేలిక కాదు. ఇది ఇక్కడ మొదలు పెడుతూ ముందు పరతరం ఏంటో చెప్పాడు. బ్రాహ్మీ భావన చెప్పాలి కదా. బ్రాహ్మీ భావన బ్రహ్మమును భావించుట. బ్రాహ్మీ భావన ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, మళ్ళీ గీతావాక్యమే. బ్రాహ్మీ భావన ఏంటంటే చెప్తున్నాడు బ్రహ్మం అంటే ఏమిటో ముందు భావం కోసం తెలుసుకోవాలి కదా.
మీరు ఫలానా వస్తువును భావించండి అంటే ఎలా ఉంటుందో చెప్తే కదా మీరు భావిస్తారు. మరి బ్రహ్మం అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటి? చెప్పలేనిదే బ్రహ్మం అని చెప్తున్నాడు ఇక్కడ, వర్ణించలేనిది. అది ఎలాంటిది అంటే పరాత్పరతరం తత్వం పరం బ్రహ్మైక అవ్యయం. అవ్యయం అంటే పెరుగుదల తరుగుదల లేనిది, స్త్రీ పుం నపుంసకాది భేదములు లేనిది, నిత్యానందమయం, జ్యోతి, అక్షరం, తమసపరం, ఐశ్వర్యం తస్య నిత్యం విభూతిని తెగీయతి. ఇది పరమాత్మ. ఆయన యొక్క ఐశ్వర్యముని విభూతి అంటారు. ఐశ్వర్యం అంటే ఆయన ఈశ్వర భావం, సృష్టిని శాసించగలిగే సమస్త శక్తులు ఆయనకున్నాయి. ఆ శక్తులను విభూతి అంటారు. ఆయన పరతరం అంటే ఏమిటి, విభూతి అంటే ఏమిటి అడిగాడు కదా, అది చెప్తున్నాడు. చూడండి, స్పష్టంగా 2 శ్లోకాల్లో ప్రశ్నకి 2 సమాధానాలు. మరి ఇంకోటి కార్యం కారణం అంటే ఏమిటి అడిగాడు. కార్యం జగత్. కార్యం అంటే జగత్ తయారైనది. కారణం అవ్యక్తం శుద్ధం అక్షరం. కారణం ఏమిటి? కార్యమైన దానికి కారణం అవ్యక్తం. అవ్యక్తం అంటే ప్రకృతికి అవ్యక్తం అని పేరు, పరమాత్మకి అవ్యక్తం అని పేరు. అంటే అర్థం కార్యములో ప్రకృతి కలిసిపోతుంది, తెలియదు. అందుకు దాన్ని కుండలో మట్టి కలిసిపోయింది. కుండ నీకు కనబడుతుంది, మట్టి కనబడట్లేదు. కనబడట్లేదా? కనబడుతుంది. మట్టిని తెలుసుకోగలగాలి, కానీ కారణం అంటారు. అయితే దానికి కూడా కారణం ఒకడు ఉన్నాడు. ఆయన కుండ కాడు, మట్టి కాడు, ఆయన లేనిది ఇది కాదు. ఆ కారణం అక్షరం శుద్ధం. కానీ పరమాత్మే కారణం జగత్తుకి. పరమాత్మే కారణం అంటే ఇందులో కనుక సుఖ దుఃఖాలు వికారాలను ఆయనకు అంటగడతాం. అందుకే ప్రకృతి కారణం ఉన్నాడు అక్కడ, చాలా జాగ్రత్తగా. అందుకే కార్యం జగత్, అత అవ్యక్తం కారణం శుద్ధం అక్షరం. ఇక అంతర్యామి, అందరిలో వ్యాపించాను కనుక నన్ను అహం సర్వభూతానాం అంతర్యామి అంటే బ్రహ్మం అంటే ఏమిటి, విభూతి అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి, కారణం ఏమిటి, ప్రవృత్తి అంటే ఏమిటి. ప్రవృత్తి అంటే ఎలా నడుస్తుంది ఇదంతా. నేను అంతర్యామిని ఈశ్వరుడు ఉంటాను కనుక ప్రవృత్తి ఏర్పడుతుంది. మొత్తం చెప్పేసారు చూడండి. ఒక్కటి మరొక్కసారి రిపీట్ చేసుకున్నదిలో చెప్తున్నది. పరాత్పర తత్వం అంటే ఏమిటి, దాన్ని భావించటే బ్రాహ్మీ భావన. రెండవది ఆయన యొక్క ఐశ్వర్యం, పరాత్పర తత్వం యొక్క ఐశ్వర్యం, ఈశ్వరత్వ శక్తిని, శక్తులని విభూతులు అంటారు. కార్యం జగత్తు, కారణం దానికి మూలమైన ప్రకృతి, దానికి కూడా చైతన్యం ఇచ్చింది నేను అసలు కారణం. ఆ నేను ఎలా ఇస్తున్నానంటే అందరిలో అంతర్యామిగా ఉండి నడుపుతున్నాను. ఇదే ప్రవృత్తి. అందరూ ప్రవృత్తి అంటే ప్రవర్తించుట. జగత్తంతా ఎలా ప్రవర్తిస్తున్నది? అందరిలోని అంతర్యామిగా ఉన్నాన్ని ప్రవర్తిస్తున్నది. అందుకే స్వామి అంతర్యామగా ఉండడం వల్లే జగత్తు ప్రవర్తిస్తోంది అనే మాట స్వామి చెప్పాడు. ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశ అర్జున్ తిష్టతి. అందరిలో ఉండే నడుపుతున్నా అన్నాడు, స్పష్టం చేశాడు మొత్తం కూడా. కానీ బ్రహ్మతత్వము, ఐశ్వర్యం విభూతి, కార్యమైన జగత్తు, కారణమైన స్వామి, అందరిలో అంతర్యామగా ఉన్నాడు. మొత్తం 5. ఇది వాక్యము. ఇలా నేను చాలా విషయాలు చెప్పానయ్యా. అలా అనుగ్రహ్య చతం విప్రం తత్రైవ అంతర్హితో భావం. అలా అతడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాను. అతడు నేను ఇచ్చిన జ్ఞానాన్ని నిరంతరం అనుసంధానం చేస్తూ ముక్తి పొందాడు. ఇది చెప్పారు ఇక్కడ. అంటే భగవత్ సాక్షాత్కారం అయిపోయినా ముక్తి రాలేదు. ఆయన హస్తస్పర్శ చేసినా ముక్తి రాలేదు. రాలేదా? వచ్చింది. ఎలా వచ్చింది? ఆయన హస్తస్పర్శ ముక్తి ఎక్కడ వస్తుంది? కానీ హస్తస్పర్శ వల్ల ఆయన జ్ఞానం ఈయన అనుభవానికి వచ్చి ముక్తి లభించింది. కానీ జ్ఞానాదేవ కైవల్యం తేలిపోయింది ఇక్కడ. ఇలా వివరించానయ్యా. అలా వివరించిన జ్ఞానమే కూర్మపురాణం. ఇప్పుడు మీ అందరి అడిగారు కనుక, నారదాది యోగ్యులైన మహర్షులు ఉన్నారు కనుక చెప్తున్నానని. శృణుధ్వం ఋషే సర్వే యత్పృష్టోహం జగద్ధితం. జగద్ధితం కోసం మీరు మళ్ళీ నన్ను అడిగారు ఆ జ్ఞానం చెప్పమని. ఎందుకంటే సందర్భవశాత్తు చెప్పాడు ఈయన. ఒకప్పుడు ఇంద్రజుని చెప్పానంటే చాలా సంతోషం, విష్ణు వెళ్ళొద్దాం అనలేదు. అది మాకు చెప్పు అని అడిగారు. ఆ ఆసక్తి కలిగించడానికి కథ చెప్పాడు మహానుభావుడు. చూడండి, అందుకే చెప్పదలుచుకున్నవాడు ముందు ఆసక్తి కలిగిస్తాడు. నువ్వు కలిగి ఉంటే అంతే కదా. నిప్పు ఉంటే ఊదుతాం, ఉప్పు అనేది రగులుతుంది. నిప్పు లేకపోతే లాభం లేదు. కానీ స్వామి చెప్పిన ఈ విషయం వల్ల వాళ్ళకి తెలుసుకోవాలని జిజ్ఞాస పెరిగింది. జిజ్ఞాస పెరిగి గట్టిగా అడగగానే అప్పుడు వారికి ప్రారంభించి చెప్తున్నాడు సృష్టి ఎలా ఏర్పడింది అది. మొత్తం సబ్జెక్ట్ మాత్రం ఇలా చెప్పిన ఇదే. ఇది వివరిస్తూ మానవుడు తరించడం కోసం ఏర్పడిన ధర్మములు వర్ణాశ్రమాచార వతామన్నాం కదా. అలాగే వర్ణములు, ఆశ్రమాలు ఇవన్నీ వివరిస్తున్నాడు. అన్ని పురాణాల్లో ఉన్నట్లే సదాచారం అంటే ఏమిటో అందులో వివరింపబడుతుంది. ఇందులో ముఖ్యంగా సాధకుడు ఏ ఆశ్రమంలో ఉండి తరిస్తాడు? ఇది ప్రశ్న ప్రతి వారికి. సన్యాసికాన్ని తరించిన మాట కూడా ఒకటి ఉన్నది. సన్యాసికాన్ని అంటే ఆశ్రమ స్వీకారం చేశాను కాదు, సన్యాస స్థితిని నువ్వు సంపాదించుకుని ముక్తి పొందవచ్చు అన్నాడు ఇక్కడ. సన్యాస స్థితి గృహస్థు కూడా పొందవచ్చుట. అయితే పొందడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే ఎంత కాదన్నా విషయాలు లాగుతాయి ప్రపంచం వైపు కనుక. కానీ అందులోనూ ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు.
అది గృహస్థు సామాన్యుడు కాడయ్యా, గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పది, అన్ని ఆశ్రమాలకి ఉత్కృష్టము అని గృహస్థు ముందు తెలుసుకోవాలి. అంతేగాని సన్యాసి అంటే బెటర్ ఏమో అంటూ సంసారం అంతా అలాగే గడిపిస్తే అలాగా. కనుక ఉన్నది ఉత్కృష్టత ఎప్పుడవుతుంది? చేసుకున్నప్పుడు ఉత్కృష్టం అవుతుంది, లేకపోతే మామూలు అవుతుంది. కానీ ఎలా చేసుకోవాలి చెప్తున్నాడు. గృహస్థాశ్రమంలో 2 రకాల వాళ్ళు ఉంటారయ్యా. గృహస్థాశ్రమం 2 రకాలు. ఎవరు ఏ రకానికి చెందారో వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకోండి. ఇక్కడ చెప్పుకోక్కర్లేదు, చర్చ చేయొచ్చు. ఒకడు సాధకుడు, ఇంకోడు ఉదాసీనుడు అని 2 చెప్పారు. సాధకుడంటే కుటుంబ భరణాయత్త సాధకూసౌ గృహీ భవేత్ రుణాని త్రీణ్యపాకృత్య శక్త్వా. ఇక్కడ వాడు ఏం చేయాలంటే ప్రధానంగా కుటుంబ భరణ, కుటుంబ పోషణము చేసుకుంటూ ఎవడైతే ఉంటాడో వాడు సాధకుడు. ఇది అందరూ సాధకులేనా? చాలా దగ్గర చెప్పాలి. కుటుంబ భరణం అంటే కుటుంబాన్ని పోషించడం, సంపాదించడం. కొందరు అంటూ ఉంటారు, ఏమంటే కాస్త సాధన చేయొద్దంటే టైం ఎక్కడుందండి, పొద్దున్న 8 లేచి బ్రష్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవడమని. అలాంటి వాడిని సాధకుడు అనలేదు. వాళ్ళకి భాగవతమే టైటిల్ ఇచ్చింది గృహవ్రతులు అని. వాళ్ళ పని చచ్చుచు పుట్టుచును మరల చరిమిత చర్మం లేని వారికి ప్రవచనం అక్కర్లేదు, బాధలేదు. ఇక్కడ సాధకుడిని ఎందుకన్నారంటే గృహస్థాశ్రమంలో ఉంటూ రుణాని 3 అపాకృత్య దేవరుణ ఋషురుణ పితృణములు తీర్చుకుంటానికి సత్కర్మాచరణ. కానీ సదాచారం అనేది ఆ 3 రుణములు తీర్చుకోవడమే గృహస్థ జీవితం. అది చేస్తూ ఎవడైతే ఉంటాడో వాడు ఉత్తముడు, సాధకుడు. వీడేమవుతాడంటే పతనం కాడు. వాడి గతి ఏమిటంటే పుణ్యం వల్ల ఉత్తమ లోకాలకి మళ్ళీ భూమి మీదకి వస్తాడు. కానీ అలా గృహస్థాశ్రమంలో ఉంటూ అందరూ చూస్తున్నానికి మాత్రం కుటుంబ పోషణ చేస్తున్నట్టు, భార్యాభర్తలకు భార్య కోసం పిల్లల కోసం అనుకూలంగా ఉన్నట్టు కనబడుతూనే కొంతమంది ఎలా ఉంటారంటే మనసా వారితో ఏనుబంధం ఉండదు. అలాంటి మహానుభావులు ఉంటారు ఇక్కడ తిరుగుతూనే. వీళ్ళ గురించి చెప్తూ మజ్జిగ చిరికేసిన తర్వాత వెన్న దానిలో ఉన్నా ఎలా అంటదో అలాగా అంటాడు రామకృష్ణ పరమహంస. మంచి ఉపమానం చెప్పాడు. కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా త్యక్వా భార్యా ధనాధికం ఏకాకీయస్తు విచరేత్ ఉదాసీన. ఉదాసీనుడు అంటారు రెండో వాడిని. ఇందులోనే ఉంటారు కానీ వాడు ఏకాకి. వాడు ఏకడనున్నా ఏకార్థమే వాడికి, 100 మందిలో ఉన్న ఏకార్థమే వాడికి. ఆ స్థితి అంత తేలిగ్గా కాదండి. కానీ గృహస్థాశ్రమం ఉంటే ఉందండి, భగవంతుడి మనస్సు ఉంటే అంటే ఉండనివ్వరు ఎవరు. అవి లాగుతుంటే వీడు ఉండడు. కానీ ఎవడో కొంతమంది ఉంటారు, జనక మహారాజు లాంటి వాడు మహాత్ముడు అందులో ఉంటూనే. అలా ఉండడానికి చేయవలసిన ప్రాక్టీస్ ప్రతివాడు చేయాలి. తేలిగ్గా వచ్చేది సాధన చేయాలి. లాగుతున్న కొద్దీ లాగబడకుండా ఉండాలి, అంతే కదా. అలా సాధన చేస్తూ ఉంటే ఉదాసీన, వాడు ఉదాసీనుడు అవుతాడు. మోక్షిక, వాడు మోక్షం పొందడానికి అనుకుంటు సింహ. కానీ గృహస్థాశ్రమంలో మోక్షం ఎవడు పొందుతాడు? సాధకుడా ఉదాసీనుడా? ఉదాసీనుడు. డిస్కరేజ్ చేశాడండి, అనక్కర్లే. మన సాధక దశలో ఉన్నవాళ్ళు ఉదాసీనంలో ఉండి ప్రయత్నిద్దాం. ఎలాగో ఇందాక చెప్పాడు మార్గం, అక్కడ సులభంగా చూపిస్తున్నాడు. ఇక్కడ తపస్తప్యతి యోరణ్య, అలాగే వానప్రస్థైన వాడు ఎలా ఉంటాడు ఇవన్నీ వివరిస్తున్నారు. సన్యాసులు కూడా రకరకాలు చెప్పాడు ఇక్కడ. ధ్యానపరుడైన సన్యాసి, అదేవిధంగా యోగాభ్యాసరతుడైన సన్యాసి, విచారణశీలుడైన సన్యాసి, ఎన్ని రకాలు చెప్పారు. సన్యాసాశ్రమం ఏది గొప్పది అంటే ఎవడెందులో ఉన్నాడు అదే గొప్పది. సన్యాసాశ్రమం మొత్తం సామాన్యమా? అక్కడ కూడా సాధనలు ఉన్నాయి, వాడు చేయవలసినవి ఉన్నాయి. అక్కడ ప్రమాదాలు ఉన్నాయి చాలా. అడుగడుగున మాయ చాలా గొప్పది, ఇవి ఆశ్రమంలో కూర్చుని లాగేస్తుంది ఇక్కడ. కానీ అక్కడ సాధనలు అక్కడ చెప్పాడు అని చెప్తూ, నన్ను ఆరాధించే వాళ్ళలో 3 రూపాలతో కొంతమంది ఆరాధన చేస్తారు. బ్రాహ్మీ, మాహేశ్వరి, అక్షర. ఈ 3 రూపములు ఉన్న స్వరూపం రుద్రుడు. తిస్రస్తు భావన రుద్రే వర్తంతే సతతం ద్విజాహ. బ్రాహ్మీ, మాహేశ్వరి, అక్షర అనే 3 భావాలు ఉంటాయి. ప్రవర్తతే యజస్రం ఆద్యాత్వక్షర భావన. నా యందు అక్షర భావన మాత్రమే ఉంటుంది. బ్రహ్మదేవుని యందు 2 ఉంటాయి, 3 రుద్రుని యందు ఉంటాయి. కానీ మా ముగ్గురులో ఎవరిని ఆరాధన చేసినా తరిస్తారు. అది కూడా చెప్తున్నాడు. మొత్తం సమన్వయం అంత చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ. అహంచైవ మహాదేవో నభిన్న పరమార్థత. నాకు మహాదేవునికి పరమార్థంలో ఎటువంటి భేదము లేదు సుమా. అంతర్యామి అయిన ఈశ్వరుడు అన్నానే, ఆ ఈశ్వరుడిని నేనే మహాదేవుడిని పేరుతో కూడా చెప్పబడుతున్నాను. కనుక మనం ఎవరినైతే ఇంతవరకు పరాత్పరుడిని విభూతి రూపంగాను, కార్యకారణ రూపంగాను, ప్రవృత్తి రూపంగా తెలుసుకున్నామో ఆ బ్రహ్మము నేను, మహాదేవుడు, మా ఇద్దరికీ భేదం లేదు. ఎందుకంటే 2 రూపములుగా వ్యక్తమైన వాళ్ళం మేమే. అంతేకాదు విభజ్య స్వేచ్ఛయాత్మానం సౌంతర్యామి ఈశ్వర స్థిత. ఎవడైతే అంతర్యామిని ఈశ్వరుడు ఉన్నాడో వాడు తనని తాను భాగం చేసుకుని, భాగము వలె చేసుకుని, త్రైలోక్యమఖిలం సృష్టం సదైవాసుర మానుషం. దేవ అసుర మానుషాత్మకమైన సృష్టి చేయడం కోసం అంతర్యామి అయిన ఈశ్వరుడే 3 రూపములతో ఉన్నాడు. అసలు తత్వం పురుష పరతో వ్యక్త.
పరతః పురుష, సర్వోత్కృష్టమైన పరమపురుషుడు అతను. అవ్యక్త అంటే ఇంద్రియాదులు గోచరం కానిటువంటి వాడు. ఆయన మాత్రమే తస్మాత్ బ్రహ్మ మహాదేవో విష్ణు, ఈ 3 రూపంలో వచ్చినవాడు విశ్వేశ్వర పరః. ఒకే విశ్వేశ్వరుడు 3 రూపంలో వచ్చాడు. ఏకస్యైవ స్మృతాస్తిస్ర తద్వత్ కార్యవశాత్ ప్రభో, కార్యవశాత్తు 3 రూపములుగా ఒకే అవ్యక్తమైన పరమేశ్వరుడు ఎవరు అంతర్యామగున్నాడో వాడే వచ్చాడు కనుక తస్మా సర్వప్రయత్నేన వంద్యా పూజ్యా విశేషత. కనుక ప్రతివాడు సర్వప్రయత్నములతో ఆ 3 రూపములను ఉపాసన చేయాలి. అంటే 3గా ఉన్న ఒక్కడిని ఆరాధించాలి అని స్పష్టంగా చెప్పాడు. ఇంకేం కావాలి? మంచి పరిష్కారం. కనుక మనం ఎవరిని పట్టుకున్నా, విష్ణువన్నా శివుడన్నా, ప్రారంభం చూస్తే మొత్తం వైష్ణవమే అనిపించింది మనకి. ఆ విష్ణువే చెప్తున్నాడు 3 ఒకటే నేనుని. అంటే ఇందులో ఎవరిని ఆరాధించినా 3 ఒకటైన బ్రహ్మమే అని ఎరుక కలగాలి. లేకపోతే నీకు బ్రాహ్మీ భావన ఎక్కడొస్తుంది? ఇందాక చెప్పిన బ్రాహ్మీ భావన, వ్యక్త సంశ్రయ భావన, సగుణ భావన 3 రావాలంటే 3 ఒకటనే విషయం అంత చక్కగా చూపిస్తాడు. ఇలా నన్ను ఆరాధన చేయడం తెలుసుకోవాలి. మొట్టమొదటి ఇది ఆరాధన చేసినప్పుడు సాధారణంగా మానవుల స్థాయి ఎవరిదైనా ప్రారంభంలో ప్రపంచంతోనే ముడిపడి ఉంటుంది కనుక వాడి ముందు ప్రాపంచికమైనవన్నీ నా అనుగ్రహం వల్ల పొందడమే కాకుండా చిత్తం శుద్ధమవుతుంది వాడికి. క్రమంగా అతడు తరిస్తాడు సుమా అని వివరిస్తూ వర్ణాశ్రమ ధర్మ వివరణ చాలా విస్తారంగా చేశాడు ఇక్కడ. ఆ తర్వాత చెప్తున్నది సృష్టి ఎలా ఏర్పడింది, సర్గ ప్రతిసర్గల వివరణ ఉంది కనుక క్లుప్తంగా అది తెలుసుకుందాం. బ్రాహ్మీ రాత్రి ఒక రాత్రి ఉందయ్యా అన్నాడు. బ్రాహ్మీ రాత్రి అంటే సర్వజగత్తు లయమైపోయిన రాత్రి పేరు బ్రాహ్మీ రాత్రి. అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాడు. అంటే ఏ సృష్టి ఏ కల్పం ప్రారంభం అని వెతకద్దు, ఏ కల్పమైనా దేవు గొడవ. ఏ రోజు ఉదయం అనద్దు, ఏ రోజు ఉదయమైనా ఒకటే. అలాగే ఏ కల్పమైనా ఇదో గొడవ. నువ్వు తెలుసుకోవాలి నువ్వున్న సృష్టి యొక్క విషయం. అయితే భాగవతంలో రహస్యం ఉంది. ఈ సృష్టి ఏర్పడింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే సృష్టి గురించి చెప్పడం ఉద్దేశమా అంటే కాదయ్యా, సృష్టి అంతా పరమేశ్వరుని జ్ఞానం కలిగించాలని చెప్తున్నాడు అన్నారు. అందుకు ఇవన్నీ తెలుసుకోవాలట. అది చాలా అద్భుతమైన విషయం. ఎన్ని విధాలుగా వచ్చిందో ఇక్కడ వివరిస్తున్నట్టు అంశం. ఇక్కడ బ్రాహ్మీరాత్రియం ప్రోక్త, అది బ్రాహ్మీరాత్రి అంటారు. చాలా తేలిగ్గా ఉంటుంది కానీ ఎంత సైంటిఫిక్గా ఉంటుంది చూడండి. నేను అవన్నీ అనలైజ్ చేశానంటే సమయం కూడా ఉండదని తెలుసుకోండి. ఇక్కడ అది శ్రద్ధగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆ బ్రాహ్మీరాత్రి అయిపోయాక రాత్రి ఎంత తెల్లవారినట్టుగా నేను లేచానప్పుడు. లేచారంటే అంతప్పుడు నిద్రపోయాడా? కాదు. సృష్టి లేని సమయంలో ఉన్న బ్రహ్మము సృష్టి చెయ్యడానికి ఉద్యుక్తుడయ్యాడు అని అర్థం. అది లేవడం అంటే అర్థం ఇక్కడ. అందుకే నిశాంతే ప్రతిబుద్ధోసవు జగదాది, లేచిన వాడిని నేను అవన్నీ జగత్తుకి ఆదిని అంటే జగత్తు కంటే ముందున్నాను అంటే నాకు ఒక ఆది ఉంది కదా. జగత్తు కంటే ఆది అంటే అనాదిమాన్, వెంటనే మాట. ఆది లేని నేను జగత్తుకి ఆదిగా వ్యక్తమయ్యాను. వ్యక్తమైన నాయందు వ్యక్తం కాబోయేవన్నీ ఉన్నాయి. సర్వభూతమయో వ్యక్తాదంతర్యామి ఈశ్వరపరః. ఆ నేను సృష్టి చేయాలని సంకల్పంతో ప్రకృతి యందు ప్రవేశించి, అప్పుడు ప్రకృతి స్థితి ఏమిటి? గుణసామ్యే తదా తస్మిన్. జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందంటే సత్వరజస్తమో గుణాలు 3 కలిసిపోయి ఒకేలా ఉంటే సృష్టి లేదు. సామ్య స్థితి అంటారు. అది అవ్యక్తము. దానికి మరొక పేరు ప్రధానము. ఇంత సైంటిఫిక్గా కేవలం హైందవ ధర్మాలు గ్రంథాలు మాత్రమే చెప్తున్నాయి. అది ఉంది. దాని యందు నేను ప్రవేశించాను అంటే అర్థం చైతన్యం ప్రవేశించింది. దానికి ప్రవేశించగానే అది క్షోభ ఏర్పడింది. అందులో ఉన్న నా చైతన్యము పురుషుడు అనిపించుకుంటే దానివల్ల చేసే ప్రకృతి, దానివల్ల పనిచేసేది ప్రకృతి అనిపించుకుంది. ప్రకృతి పురుష ఈ రెండిటిగా పనిచేసింది ఎవరు? నేనే గనక ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్య ఆసు మహేశ్వర. ఎవడు మహేశ్వరుడో అతని ఈ విధంగా ప్రకృతి పురుష అని 2 రూపాలుగా దాన్ని స్పందింపజేసి క్షోభయామాస. క్షోభ, క్షోభ అంటే ఒక వైబ్రేషన్, ఒక స్పందన. దానితో అది కలిసి ప్రపోర్షన్స్గా అది విడింది. అంతవరకు సామ్య స్థితిలో ఉన్నటువంటిది. అప్పుడు సృష్టారంభమైంది. క్షోభ నుంచి సృష్టారంభమైంది. కానీ క్షోభ సిద్ధాంతం చూపిస్తున్నాడు. అయితే క్షోభ కలిగించే నేను క్షోభకుణ్ణి నేనే, క్షోభని నేనే అన్నాడు. సయేవ క్షోభకో విప్రాహ క్షోభశ్చ పరమేశ్వర. క్షోభకము క్షోభము నేనే అన్నాడు. అంటే కదలిక తెచ్చిన వాడిని నేను, కదలికగా ఉన్నవాడిని నేను అన్నాడు. అది పట్టుకోవాలండి. ఇక్కడ సృష్టి కదలికి ఇచ్చాడు, కదలికి ఇచ్చిన వాడు కదలికలో కూడా ఆయన ఉన్నాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే సర్వాత్మకుడు అనే భావం అప్పుడు వస్తుంది. వాటి యందు నేను ఉన్నాను, వాటి యందు ఆయనే ఉన్నాడని తెలిస్తే వాటి దృష్టి పోయి ఆయన దృష్టి మనకు ఏర్పడుతుంది తెలుసుకోవాలి ఇక్కడ. అలా కలిగించిన వెంటనే ప్రధాన బీజం అప్పుడు వ్యక్తమైంది. సృష్టికి కావడం మొదటి బీజం ప్రాదురాసీన్ మహద్బీజం ప్రధాన పురుషాత్మకం.
ప్రధానం అంటే ప్రకృతి అని అర్థం. ప్రకృతికి ఒక పేరు ప్రధానం. ఇవి టెర్మ్, అది వేదాంతిక్ టెర్మ్. ప్రధానం అంటే ప్రకృతి. పురుషాత్మం, ప్రధాన పురుషాత్మకమైన ఏ క్షోభను నేను కలిగించానో అది మొదటి బీజం, అది ప్రధాన బీజం. అది దాని నుంచి వ్యక్తమైంది మొట్టమొదటిగా మహత్. తత్వముల్లో చూస్తున్నాను మొట్టమొదటి ప్రకృతి పురుషాత్మని క్షోభ కలిగించాను కదా, అది మొట్టమొదటిది. దాని పేరు ప్రకృతికి అవ్యక్తం అని పేరు. అక్కడ అవ్యక్తం ఈశ్వరుడు యొక్క ప్రవేశించేది రెండయింది. ప్రకృతి పురుషాత్మ స్పష్టమైంది కదా. కానీ మొదటి ఉన్నది ఏమిటి? అవ్యక్తం. దానికంటే ముందు పరమాత్మ నాడు పక్కన పెట్టండి. మన సృష్టి గురించి మాట్లాడుతున్నాం కనుక సృష్టికి అవ్యక్తం మొదటింది. దాని తర్వాత ఏమొచ్చింది? మహత్. అవ్యక్తమునికే ప్రధానమని పేరు. ప్రకృతి, దానికి ప్రకృతి అంటే విస్తరించక కూడా ప్రకృతే కనుక దానికి మూల ప్రకృతి అని పేరు పెట్టారు. తెలుసుకోండి, మూల ప్రకృతి మాట వినుంటారు. కానీ మూల ప్రకృతి అంటే ఏంటో తెలుసు కదా, అది మూల ప్రకృతి. అది ఈశ్వర చైతన్యం ప్రవేశించి రెండయింది ప్రకృతి పురుషాత్మకం, అది అవ్యక్తం. దాని నుంచి వ్యక్తమైన తత్వం పేరు మహత్తత్వం. ఇది సాంఖ్యం వివరిస్తున్నాడు. మహానాత్మా మతి బ్రహ్మ ప్రబుద్ధిక్షా తెలిసిన మహత్. మహత్ అనే తత్వం వ్యక్తమైంది. ఆ మహత్తత్వం నుంచి వచ్చినటువంటిది అహంకారం అనేది వచ్చింది. అహంకారం 3 రూపాలుగా వచ్చింది. ఇదంతా సృష్టి ఆరంభ క్రియ చెప్తున్నాడు కనుక అర్థం కావడం మహా కష్టం. ఒక సైన్స్ క్లాసులో ఉంటుంది. ఫిలాసఫీ అని మాత్రం అనకండి, సైన్స్ ఇది. పరమేశ్వరుడు, అవ్యక్తమైన ప్రకృతి, మహత్, అహంకారం. అహంకారం 3 రకాలుగా. అహంకార వైకారిక స్తైజసశ్చ భూతాదిశ్చైవ తామస త్రివిధోయం అహంకార మహత సంబభూవ. మహత్తత్వం, మహత్వం అంటే జరగబోయేదంతా ఒక సాలిడ్ ఒక రూపంలో ఉన్నట్టుంది. ఆ మహత్తత్వాలు ఎన్నున్నాయంటే బుద్ధి, బ్రహ్మ, ప్రబుద్ధి, ఖ్యాతి, ఈశ్వర, ప్రజ్ఞ, ధృతి, స్మృతి, సంవిత్తు అంత మహత్తత్వం ఉంది. అక్కడి నుంచి వచ్చింది అహం. అహం 3 రూపాలుగా వచ్చిందయ్యా అన్నాడు. అది వైకారికం, తైజసం, తామసం. ఈ పదాలు గుర్తుపెట్టుకొని తర్వాత వివరిస్తాడు ఆయన. ఆ అహంకారం నుంచి ఉత్పన్నమైనవి పంచభూతాలు, తన్మాత్రలు. తర్వాత అవ్యక్తం నుంచి వచ్చింది మనస్సు. ఇప్పుడు జాగ్రత్తగా వస్తే పరమాత్మను వదిలిపెడితే అవ్యక్తము, మహత్తు, అహంకారము, పంచభూతాలు, పంచతన్మాత్రలు, మనస్సు ప్రధానంగా వస్తున్నాయి అన్నాడు. ఇక్కడ తెలుస్తున్నది కదా, ఇది వివరించాడు. ఇక్కడ వికారజన్యమైన అహంకారం నుంచి వైకారిక సర్గము జరిగిందయ్యా అన్నాడు. వైకారికం అలాగే తైజసం. వైకారికం అనే మాటకి పంచతన్మాత్రల్ని వైకారికం అంటారు. వైకారికం అహంకారం నుంచి పంచతన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇది ఎవరు సృష్టించారండి? ఎప్పుడైనా ఆలోచించారా? అదే ఎందుకు ఆలోచించడం అండి? అవి ఎవరు లేకపోతే ఎలా వస్తుంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అహం అనే తత్వం యొక్క వైకారిక సృష్టి నుంచి వచ్చిందిట. అందుకే వీటితోనే నేను అనేది పట్టుకుంటూ ఉంటాం. పరిశీలించండి, ఇక్కడ నేను చూశాను, నేను విన్నాను, నేను తిన్నాను అని అహం తగులుతోంది. అహం నుంచి కలిగేవన్నీ ఇక్కడ పంచతన్మాత్రలు. తర్వాత పంచభూతము, ఆ పంచతన్మాత్ర వికారముల నుంచి జనించినటువంటివి భూతాదులు. తైజస వికారమైనటువంటిది ఇంద్రియములు అని చెప్పారు. ఇక్కడ ఇలా వివరణ చెప్తున్నారు. అయితే తామసం నుంచి వచ్చినవి పంచభూతాది క్రియలు. ఇవన్నీ అహంకారం నుంచి జన్యములయ్యా అన్నాడు. ఇక అవ్యక్తం నుంచి కలిగినటువంటివి మనస్సు, అదొకటి తెలిసింది కదా. అహంకారం తర్వాత మనస్సు. అహంకారం నుంచి కలిగిన వాటిలో పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచజ్ఞానేంద్రియాలు, ఇవన్నీ అహంకారం కిందకి వచ్చాయి. ఇక్కడ ఇవి తెలుసుకోండి అని వివరించాడు. ఇక్కడ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు చెప్పినవన్నీ మనలో కనబడుతున్నాయి, ప్రపంచంలో కనబడుతున్నాయి. అలాగే మొత్తం ఇప్పుడు ఎన్ని ఆవరణలు వచ్చాయో వివరిస్తున్నారు. అవ్యక్తం, మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచేంద్రియాలు, మనస్సు. ఎన్ని వచ్చాయి? 7. ఇవి సప్తావరణం అన్నారు. ఇక్కడ ఈ సప్తములు ఆవరణములు అన్నారు. ఆవరణలు ఎందుకున్నారంటే పరమేశ్వరుని వల్ల ఇవన్నీ పనిచేస్తున్నా వీటి వల్ల పరమేశ్వరుడు తెలియబడట్లేదు మనకి ఇక్కడ. ఎందుకంటే మనం అవే చూస్తున్నాం కనుక. ఏవి? పంచతన్మాత్రలు అంటే పంచతన్మాత్రలే, పంచేంద్రియాలు అంటే పంచేంద్రియాలే, మనస్సు, బుద్ధి, ఇవే చూస్తున్నాం. కానీ ఇవన్నీ ఎవరి పని చేస్తున్నాయి? పరమేశ్వరుడి నుంచి. కనుక ఆవరణలు అంటే ఆయన తెలియనివ్వకుండా కప్పుతున్నాయి. ఆయన లేకపోతే పని చేయు, ఆయన తెలియనివ్వవు. అది వీటి పరిస్థితి ఇక్కడ. కానీ 7 ఆవరణలు. ఇదంతా మనకి జ్ఞానం కోసం చెప్తున్నాడు కానీ సృష్టి క్రమం కోసం మాత్రమే కాదు. ఇది సృష్టి క్రమం. ఇది సర్గములో ఈ విధంగా ఏర్పడుతుంది సుమ. ఇవన్నీ కలిపి ఒక ముద్దగా అయ్యేట. మొట్టమొదట విడివిడిగా రాలేదు ఇవన్నీ కూడా. ఇవన్నీ కలిసిపోయి ఒక అండముగా తయారయ్యాయి మొత్తం. ఈ చెప్పిన 7 కూడా కలిసి ఒక మహాండముగా ఉన్నాయి. దాని యందు
పరమేశ్వరుడు ప్రవేశించి ఏకాన్ని అనేకం చేశాడు. ఒక్కసారి ఇక్కడ అనేకం చేసినప్పుడు విస్ఫోటంలాగా ఏర్పడి అనంత విశ్వం ఏర్పడిందయ్యా అన్నాడు. ఇక్కడ ఇందులో ఉన్నదే అనంత విశ్వంలో ఉన్నది, అంతే కదండి. ఒక మట్టి ముద్ద పెట్టుకుని చిందితే చిందిందంతా మట్టే కనుక ఆ అండమునందు పరమేశ్వరుడు ప్రవేశించి దానికి ఒక్కసారి చైతన్యం కలిగించగానే ఆయన నుంచి పేరినట్టు పేరు అంతా ఏర్పడింది. ఎవడైతే దాని యందు ప్రవేశించి ఇంతగా చేసిన వాటి యందంతా మళ్ళీ ఆయన ఉన్నాడు. దాని నుంచి ఏర్పడిన అనేక మంది ఏర్పడ్డాడు. వాడిని కలిపి ఒక్కడ చూస్తే విరాట్ పురుషుడు అంటారు ఆయన్ని అన్నాడు. ఇక్కడ విరాట్ పురుషుడు కానీ పరమాత్మ నుంచి అవ్యక్తాదులు 7 ఎలాగొచ్చాయో చెప్తూ అవన్నీ పిండీభూతమై ఏకకాలం సముత్పన్నం జలబుద్భుదవత్ అన్నీ కలిపి ఒక ముద్దగా ఎలా ఉన్నాయంటే నీటి యందుకు ఒక బుడగ పుట్టినట్టు ఇవన్నీ కలిసి వచ్చాయి. దానికి చైతన్యం కలిగించాడు ఆయన, కలిగించి ఇంత చేశాడు ఇక్కడ విశేషంగా. అప్పుడు తస్మిన్ అండే భవద్విశ్వం సదేవాసుర మానుషం అనేకముగా వారి అండమునందు రకరకాల సృష్టులు విస్తరించాయి. కనుకనే నా యొక్క స్వరూపం మొట్టమొదటిగా పరామూర్తి అని చెప్పబడుతుంది, విరాట్ పురుష రూపం. రెండవది అక్కడి నుంచి వ్యక్తమై వచ్చినటువంటి వాడు హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడే చతుర్ముఖాలతో వ్యక్తమైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పబడుతున్నాడు. విరాట్ పురుషుడు, హిరణ్యగర్భుడు, చతుర్ముఖ బ్రహ్మ అని 3 విధములుగా చూపించాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ రజోగుణాన్ని ఆశ్రయించి సృష్టిని చేస్తున్నాడు. ఆ నేనే సత్వం గుణం ఉపాశ్రిత్య విష్ణుర్ విశ్వేశ్వర స్వయం అంతకాలే స్వయం దేవ సర్వాత్మ పరమేశ్వర తమోగుణం సమాశ్రిత్య రుద్రసంహరతే జగత్. నేను విష్ణువుగా విశ్వాన్ని విస్తరిస్తూ ఉంటే పరమేశ్వరుడు లయించేస్తున్నాడు. కనుక ఇది మొత్తం సృష్టి యొక్క క్రమసుమ. కనుక ఈ 3గా ఉన్నది ఎవరు? ఏకోపి సన్ మహాదేవ త్రిధాసౌ సమస్థిత. ఆయన ఇది చేస్తున్నాడు తనదైన యోగ శక్తితో, అనిర్వచనీయమైన శక్తితో ఇది జరుగుతున్న సుమ. గుణాత్మకత్వా త్రైకాల్యే తస్మాదేకహ సగుచ్యతే. ఇక్కడ ఇన్ని రూపములుగానే ఒక్క పరమాత్మకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసుకోండి అని కొన్ని నామాలు చెప్తున్నాడు. ఇవి భగవన్ నామములుగా మన ఉపదేశం పొంది విచారణ చేయాలి. విచారణ కోసం ఈ నామాలు, సృష్టి యొక్క ఈ క్రమం అంతా. ఇంతవరకు చెప్పినది ఇంచుమించు 7 మనకు తెలుసండి. అవ్యక్తము అహంకారము తెలియకపోవచ్చు, కానీ లేదని ఎవడు అనలేడు. పంచభూతాలు పంచతన్మాత్రం మన అనుభవానికి ఉన్నవి, కొంతమేరకు మన అనుభవానికి వస్తుంది. అవ్యక్తం దాకా కొంచెం అనుభవానికి రావడం కొంచెం కష్టం. ఇది ఎలాంటిదంటే చెట్టు నేల కంటినట్టు భాగం వరకు కనబడుతుంది మనకు పైనుంచి, క్రింద వేర్లు ఉంటాయి. అలాగే పంచభూతాలు పంచతన్మేంద్రియాలు పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు మనకు అర్థమైపోయింది. కానీ వీటి వెనకాల ఉన్నటువంటివి చెట్టు కింద వేరులాగా అవ్యక్తము మహత్తు ఉన్నాయండి. ఇక్కడ వీటంతా వ్యాపించిన వాడిలా బ్రహ్మ ఉన్నాడు వీడి వెనకాల. ఇది గ్రహించవలసింది, మొత్తం ఒక అర్థం చేసుకోవడం చెప్తున్న విషయం ఇది. ఇలా ఉన్నది సుమా అని చెప్తూ ఆ ఒక్కడనే ఇన్ని పేర్లతో పిలుస్తున్నాం. బ్రహ్మ అన్న హిరణ్యగర్భుడన్నా ఆయనే. అగ్రే హిరణ్యగర్భ స ప్రాదుర్భూత సనాతన. ఆ పరమాత్మ హిరణ్యగర్భుడు అనిపించుకున్నాడు. ఆయనకే ఆదిత్వాత్ ఆదిదేవోసౌ. చిన్న చిన్న మాటలతో నిర్వచనాలు చెప్తున్నాడు చూడండి. ఆయన ఆది అందున్నాడు కనుక ఆయన ఆదిదేవుడు అన్నారు. అజాత, ఆయన పుట్టినవాడు కాదు కనుక అజస్మృత. పాతి యస్మాత్ ప్రజా సర్వా ప్రజాపతి. ఆయనే ప్రజ, కలిగిన వాటన్నిటినీ కూడా శాసిస్తూ ఉన్నాడు కనుక ఆయన ప్రజాపతి అన్నారు. ఇక్కడ హిరణ్యగర్భుడు, ఆదిదేవుడు, అజుడు, ప్రజాపతి ఇవన్నీ ఎవరి పేర్లు? బ్రహ్మదేవుడి పేర్లు అంటాం. బ్రహ్మ పేర్లే బ్రహ్మదేవుడి పేర్లు. ఈ పనులు చేస్తున్నప్పుడు ఎందుకెందుకు ఆయనకి పేర్లు చెప్పాడు. కనుక ఒక్కొక్క నామం పరమాత్మ యొక్క జ్ఞానం మనకు అందిస్తుంది. ఆ నామాన్ని విచారణ చేస్తే తెలుస్తున్నది. ఇక్కడ దేవేషు చ మహాదేవో మహాదేవ ఇది స్మృత. ఇందరు దేవతల్ని సృష్టించి నడిపిస్తున్నాడంటే ఆయన ఎవడయ్యాడు? దేవతలకు కూడా దేవుడు అయ్యాడు కానీ మహాదేవుడు అంటారు. ఇక్కడ ఈ పేరు ఎవరిది అన్నాడు ఆయన. ఆ ఏకమైనది ఉందో దాని పేర్లు ఇవన్నీ అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన సమన్వయం చూడండి. నిజానికి కొన్ని అధ్యాయాలు ఉన్నదాని సారం తీసుకుని మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవన్నీ చదివి మీరు ఆలోచించి కష్టపడకుండా ఆ సారమంతా ఇలా తీసి అందించడం జరుగుతుంది ఇక్కడ మొత్తం ఎన్ని పేర్లతో. అందుకే ఆ తర్వాత విషయం అజహ ప్రజాపతి మహాదేవ బృహత్వాచ్చ స్మృతో బ్రహ్మ. అన్నిటికంటే పెద్దవాడు గనక బ్రహ్మ. పరత్వాత్ పరమేశ్వర, సర్వోత్కృష్టుడు కనుక పరమేశ్వరుడు. వసిత్వాత్ అస్య వశ్యత్వాత్ ఈశ్వర. ఆయన 2 విధాల వశ్యశక్తి కలిగిన వాడు, అందువల్ల ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే వశ్యశక్తి కలవాడు. ఇది ఈ అర్థం ఇక్కడ. వసిత్వాత్ ఈశ్వర అంటే అలాంటి ఈశ్వరుడు. వసిత్వాత్ వశ్యత్వాత్ 2 చెప్పాడు చూడండి. 2 రకాలుగా నాకు లొంగ తీసుకోవడం ఉందయ్యా అన్నాడు.
జగత్తుని ప్రతిదీ నేను లొంగ తీసుకుంటాను, నా అధీనంలో నేను ఉంటాను. అది చెప్పాడు. జగత్తు నా అధీనంలో ఉంటుంది, నా అధీనంలో నేను ఉంటాను. మన అధీనంలో మనం ఉండలేకపోతాం. జీవుడు తన అధీనంలో తాను ఉన్నవాడు ఈశ్వరుడు. ఇది తేడా. మన అధీనంలో మనం ఉండగలమండి, ఇంద్రియాలు ఎట్లకి తిరిగిపోతాం. ఇంకెక్కడ అధీనం ఉంది? ఇంద్రియాధీనులు, భావాధీనులు. ఇదవగానే అక్కడేదో వార్త వస్తుంది, తెలంగాణ ఎలక్షన్లో పలానా వాడు ఉంటాడు. విన్నారండి ఈ మాట? ఇంత ప్రాంతం పక్కకు పోయింది డిస్కషన్. లాగేసిందా లేదా? ఇలా అడుగడుగునా లాగేయబడుతున్న వాళ్ళు మాను. ఒక్క పని పెట్టుకుంటేనే ఎంత లాగేస్తున్నదే, మరి ప్రపంచమైన పెద్ద పట్టు పెట్టుకున్నవాడు ఎన్ని లాగేయాలి? నా డిస్టర్బ్ చేయక అంత బిజీ అనాలి. ఎంత చేస్తున్నా అన్నిటినీ లొంగ తీసుకుంటాడు, దేనికి లొంగడు. వాడిని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అంటే ఇదే అర్థం. ఒకటే వశిత్వాత్ వశ్యత్వాత్ ఈశ్వర. నిజంగా వ్యుత్పత్తులు ఎంత చక్కగా చెప్పింది పురాణం చూడండి. వశిత్వాత్ అస్య వశ్యత్వాత్ ఈశ్వర పరిభాషిత. ఆయనకు మరొక పేరు ఋషి. ఇవన్నీ ఆయన పేర్లు. రేపు అడుగుతాం ఎన్ని పేర్లు చెప్పాము. అసలు ఇంతకంటే నామావళి ఏం కావాలండి? వీటితో నామార్చన చేసుకోండి. రేపు నర్మదా తీరంలో ఎవడొద్దన్నారు. నన్ను ఋషి అంటారు. ఏకో రుద్ర, ఆ మంత్రాల్లోనే రుద్రో మహర్షి అని మాట కనబడుతుంది శ్వేతాశ్వతరంలో. ఎందుకు ఋషి అంటారంటే ఋషినామం విష్ణు శాస్త్రంలో కూడా ఉంది. మన ఋషి అనగానే గడ్డం వేసుకుని చెట్టు కింద కూర్చుని ఆయన ఎవడో గుర్తొస్తాడు. కానీ ఋషి అని ఆయన ఎందుకంటారంటే చెప్పాడు చూడండి. ఋషి సర్వత్ర గత్వేనా, అంతటా నేనే నడుస్తున్నాను కానీ, నడుస్తుండే వ్యాపించున్నాను కానీ ఋషి అంటారు. అంటే ఋషతి గచ్చతి ఇది ఋషి అని అర్థం. ఋషి అంటే గమనము చెయ్యవాడు అర్థం. ఆయన కంటే గమనం ఎవడు చేస్తారండి? సర్వత్రా వ్యాపించుండడమే గమనం. అదే సర్వత్ర గహ ఋషి. ఋషి శబ్దానికి ఇది అర్థం. పరమేశ్వరుడు ఋషి అన్నప్పుడు ఈ అర్థంలో చెప్పుకోవాలి. ఇక్కడ హరిహి సర్వహరో యత, అన్నిటిని హరిస్తాను కనుక హరి అంటాడు. అన్నిటిని హరిస్తూనే ఉంటాడు. నిన్న లేదు, ఇందక్కడి క్షణం లేదు. ఎక్కడికి పోయి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది, వాడే లాగాడు. కానీ హరి అనుత్పాదాచ్చ పూర్వత్వాత్, నన్ను ఎవడు ముందు తయారు చేయలేదు కనుక స్వయంభూ. స్వయంభూ తనంత తాను కలిగినవాడు. నరాణం అయనం యస్మాత్ తేన నారాయణ స్మృత. నరులకు అయనముగా ఆశ్రయముగా ఉన్నవాడిని కనుక నన్ను నారాయణుడు అన్నారు. దీన్ని బట్టి ఏ నామమైనా తెలిసి చేయాలి అని అర్థం. ఇక్కడ నరాణం అయనం యస్మాత్ తేన నారాయణ స్మృత. చిన్న చిన్న వాక్యాలు అర్థాలు ఎంత అద్భుతంగా చెప్పాడు. 10 ఛందస్సులు మిడేటట్టు. హరి అంటే అర్థం చెప్పాడు కదా. ఆయనకే మరొక పేరు హరహ. ఇవి శివనామాలు, ఇది విష్ణునామాలు, ఇది బ్రహ్మనామాలు, బైఫర్కేషన్ ఎక్కడా లేదు. అదేమిటో ఆయనకే మరొక పేరు హరహ. హరహ ఎందుకన్నారు? ఎన్ని ఒకే ఈశ్వరుడి పేర్లు, ఎందుకంటే ఇన్ని పనులు ఆయనవే కనుక అన్నీ ఆయనకే. మరేం చేస్తాం? హరహ సంసార హరణాత్, సంసారాన్ని హరిస్తాడు. అంటే జ్ఞానం ఇచ్చి ఇంకా మళ్ళీ జనన మరణ రూప చక్రంలో పడనివ్వడు కనుక ఆయనకు హరుడు అని పేరు. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. హరహ విభుత్వాత్ విష్ణురుచ్యతే. విభువుని కనుక విష్ణు అంటారు. విభువు అంటే విశేషేణ భవతి, వివిధ రూపేణ భవతి. వివిధ రూపములుగా ఒకవాడు, ఇన్ని విధాలుగా అయిపోయాడు వ్యాపించి. అందుకని విష్ణు అని పేరు ఇక్కడ. భగవాన్ సర్వ విజ్ఞానాత్, అన్నీ తెలిసినవాడు కనుక భగవానుడు అని పేరు. భగవాన్ అంటే సర్వ విజ్ఞానాత్. ఆయనకు మరొక పేరు అవనాత్ ఓం ఇతి స్మృత. ఓం అనే మాటకి అవనాత్ ఓం, అవనము చెయ్యేవాడు అని అర్థం. ఓంకారానికి అర్థం చూడండి. అవనాత్ ఓం అంటే రక్షించువాడు అర్థం. ఓం అంటే రక్షించువాడు, సర్వ జగత్తుని రక్షించేవాడు. అవనాత్ ఓం ఇతి స్మృత. ఈ అర్థంతో ఓంకారం అంటే ఆ పనే చేస్తుంది, తెలుసుకోండి. అవనాత్ ఓం ఇతి స్మృత. ఆయన మరొక పేరు సర్వజ్ఞ. ఎందుకు? సర్వ విజ్ఞానాత్. ఆయన మరొక పేరు సర్వ. సర్వ శర్వ కాదు, అన్ని సకారాలు ఉన్నాయని తెలుసు కదా. సర్వ సర్వమయో యత, సర్వమయుడు, అంతా ఆయనమయమే. మరి ఆయనకే మరొక పేరు శివ. ఎందుకంటే నిర్మలత్వాత్, శుద్ధుడు కనుక ఆయన పేరు శివ. శివస్యాన్ నిర్మలో యస్మాత్. అది రెండవది. ఆయనకి పేరు తారకుడు. ఎందుకు తారకుడు అని పేరు వచ్చిందంటే తారణాత్ సర్వ దుఃఖానాం, అన్ని దుఃఖాల నుంచి దాటించేస్తాడు కనుక ఆయన పేరు తారకుడు. ఒక్క మాట ఇన్ని పేర్లు చెప్పాను, ఇంత విన్నావు కదా, ఏమర్థమైంది నీకు? బహునా అత్ర కిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్. ఒకటే మాట. ఈ ఒక్క వాక్యం చాలండి. మొత్తం ఇవాళ ప్రవచనానికి టైటిల్ ఏదో పెట్టారంటే సర్వం బ్రహ్మమయం జగత్, మరొకట్లేదు ఇక్కడ. కనుక సృష్టి ఎలా ఏర్పడింది చెప్తూ విస్తరించిన ఆయన తప్ప మరొకట్లేదు. అప్పుడు కనబడేది అంతటి ఆయనే ఉన్నాడు అన్నప్పుడు ఆయన చూడగానే కనబడేది పోయింది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అన్నిట్లో ఆయన ఉన్నాడు, అన్నిట్లో ఆయన ఉన్నాడు కానీ అన్నీ పోయి ఆయనే ఉండాలి, ఆ ఎరుకు కలగాలి. ఎన్ని పేర్లు ఎవడివి? ఇంత స్పష్టంగా మనకు పురాణం చెప్తుందండి మంచి జ్ఞానాన్ని.
అనేక భేద భిన్నస్తు క్రీడతే పరమేశ్వర, రకరకాల భేదములతో ఒకే పరమేశ్వరుడు క్రీడిస్తున్నాడు. ఇత్యేష ప్రాకృత సర్గ. ఇది సుమా సృష్టి యొక్క ప్రాకృత సర్గం అనే అధ్యాయంలో సర్గం చెప్పాడు. ఇక కాలం, కాలం ఎలా ఏర్పడింది, కాలం గురించి వివరిస్తున్నాడు. కాలము మొత్తం వివరించినది ఇప్పుడు బ్రహ్మగారికి ఏ కాలం గడుస్తుంది మీకు సంకల్పం తెలుసు కదా, చెప్పండి. ద్వితీయ పరార్థము. ద్వితీయ పరార్థము అంటే సగభాగాన్ని పరార్థం అంటారయ్యా అన్నారు. సెకండ్ హాఫ్ని ఇప్పుడు, ఫస్ట్ హాఫ్ ఒకటి ఉంది, సెకండ్ హాఫ్ ఒకటి. బ్రహ్మగారు సెకండ్ హాఫ్లో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే బ్రహ్మగారు 50వ పళ్ళలో పడ్డారనమాట అర్థం. ఆయన 100 ఏళ్ళు ఎప్పుడు తగ్గవంటే మరి 100 ఏళ్ళు కేటాయించినా మధ్యలో ఎగిరిపోతుంది. కానీ ఆయనకి అలా కాదు, 100 ఏళ్ళు ఫుల్ టర్మ్ అయింది. ఆయన గురించి వివరిస్తూ అసలు కాలం గురించి క్లుప్తంగా నేను చెప్తున్నాం. ఇక్కడ 15 నిమిషాల కాలం, నిమిషం అంటే కనురెప్పపాటు కాలం, మనం అనుకున్న మినిట్స్ కాదు, ముందు తెలుసుకోండి. ఇక్కడ కనురెప్పపాటు కాలం, మనం అనుకున్న మినిట్స్ కాదు. దీన్ని బట్టి పురాణం ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో ఆలోచించండి. 15 నిమిషాల కాలము ఒక కాష్ఠ అయితే 30 కాష్ఠల కాలం ఒక కళ, 30 కళల కాలం ఒక ముహూర్తం. అలాంటి 30 ముహూర్త కాలములతో ఒక అహోరాత్ర పరిణామం. అలాంటి అహోరాత్రముల కాలం 30 అయితే మాసం, అవి 2 పక్షాలతో ఉంటుంది. ఆ మాసాలు 6 అయితే అయనం. ఆ దక్షిణాయన ఉత్తరాయణములని 2 అయనాలు ఉంటాయి. ఈ దక్షిణాయనం దేవతలకు రాత్రి, ఉత్తరాయణం వాళ్ళకి పగలు. ఇది దేవమానం కనుక సంవత్సరం దేవతలకి ఒక రోజు, ఒక అహోరాత్రం. అలాంటి దేవతల లెక్క ప్రకారం 12,000 సంవత్సరాలు కృతత్రేతాది సంజ్ఞలు, కృతత్రేత ద్వాపర కలియుగములు అని చెప్పబడుతుంటాయి. కృతయుగానికి దేవతల లెక్క ప్రకారం 4,000 దేవ సంవత్సరాల కాలం. అందులో 400 సంధ్యాకాలం, 400 సంధ్యాంశం. అదేవిధంగా త్రేతాయుగానికి 3,000 సంవత్సరాలు, ద్వాపర యుగానికి 2,000 సంవత్సరాలు, కలియుగానికి 1000 సంవత్సరాలు. ఇది లెక్క, దేవతల లెక్క ప్రకారం ఇది విభాగం. ఇవి ఇలాంటివి సంపూర్ణ 1000 యుగాలు పూర్తవితే పరికల్పము అనిపించుకుంటుంది, వివరిస్తున్నారు. మొత్తానికి 4 యుగాల కాలంతో ఇవన్నీ నిర్వచించి చూపిస్తున్నారు ఇక్కడ. మొత్తాన్ని 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అలాంటివి 71 అయితే ఒక మన్వంతరం, అలాంటివి 14 అయితే ఒక కల్పం పూర్తవుతుంది బ్రహ్మకి. అది తెలుసుకోవాలి. ఇలాంటి కల్పాలు 100 అయితే బ్రహ్మ పరిపూర్ణం అవుతుంది. ఇప్పుడు ఎన్ని కల్పాలు ఏమిటి చెప్పగలరు? ఇలాంటి కల్పాలు చాలా జరిగానైనా ఇప్పుడు జరుగుతున్న కల్పం కాక మునుపటి కల్పం పేరు పద్మకల్పం ఉన్నాడు. మరి ఇప్పుడు కల్పం పేరు ఏమిటి? శ్వేతవరాహ కల్పం. అంటే ఇప్పుడు ఈ కూర్ముడు శ్వేతవరాహ కల్పంలో వచ్చిన కూర్మావతారంలో చెప్పిన పురాణం అర్థం చెప్పాడు. శ్వేతవరాహ కల్పం ఎలా వచ్చింది అంటే మరి సృష్టి ఆరంభం చెప్పు. ఈ కల్పంలో మాత్రం భూమి జలమధ్యంలో ఉన్నప్పుడు వరాహ రూపంతో మొట్టమొదటి నుంచి వ్యక్తపరిచాను కనుక దీని శ్వేతవరాహ కల్పం వచ్చింది అన్నాడు. అలాగే పద్మకల్పం, మయూరు కల్పం అంటూ కల్పాలు చాలా ఉన్నాయి మొత్తానికి. ఇలా సృష్టి యొక్క విషయాన్ని, కల్పాల కాలాన్ని వివరించి చెప్తూ సృష్టిలో మొట్టమొదటి తమస్సు నుంచి ఏర్పడినటువంటి సృష్టి, తమోమయమైన సృష్టిలో పర్వతాదులు, జడముగా కనబడే ప్రకృతి పర్వతాదులు. తర్వాత వచ్చినటువంటి వాటిలో తిర్యక్ స్రోతస్సు. తిర్యక్ స్రోతస్సు పూర్తి ముందు చెప్పింది పూర్ణ జడం, పర్వతాలు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ కూడా తమస్సుతో కూడిన సృష్టి అండి ఇక్కడ. దాని తర్వాత ఏర్పడింది తిర్యక్ స్రోతస్సు. అంటే అడ్డముగా ఉన్నవి అంటే పశువులు, పక్షులు ఇవి. ఊర్ధ్వస్రోతస్సు అంటే దేవతలు. అర్వాక్ స్రోతస్సు అంటే మనుష్యులు అని చెప్పాడు ఇక్కడ. ఇందులో దేవతలు తేజోమయులు, లోపల బయట కూడా తేజస్సేవాడికి. కానీ బాగా ఆవరణ ఉంటూ అవివేకం ఇత్యాదులన్నీ ఉండడానికి అవకాశం ఉన్న జన్మ మానవ జన్మ. కనుక మనకి బాగా అర్థం కాలేదంటే మానవులమైన అర్థం అక్కడ. ఇప్పుడు చెప్తున్నాడు అక్కడ, తేలిగ్గా రాదని ఇక్కడ. అందుకే దివ్యత్వం తెచ్చుకుని ప్రయత్నం చేయాలి. ఇలా సృష్టి యొక్క విషయములు చెప్తూ మరొకటి భూతాదిక సృష్టి, రకరకాల భూత ప్రేతాదుల సృష్టి కూడా జరిగింది. ఇది భూతాదిక సృష్టి జరిగింది సుమా అని వివరించి చెప్పాడు. ఈ విధంగా సృష్టి యొక్క క్రమాన్ని వివరిస్తుండగా బ్రహ్మదేవుడు ఈ విధంగా తయారు చేసి ఈ సృష్టిని విస్తరింపజేయడానికి తాను సంకల్పించుకోగానే ఆయన నుంచి అనేక మంది మహర్షులు ఉత్పన్నమయ్యారు. మొట్టమొదటిగా వచ్చిన మహర్షుల్లో సనక సనందనాథులు. వాళ్ళు రాగానే ఈ సృష్టి విస్తరింపజేయాలయ్యా దీన్ని అన్నాడు ఇక్కడ. మమ్మల్ని సంసారం లంపటంలో దించకయ్యా, మేము మాత్రం నివృత్తి మార్గగాములను వెళ్ళిపోయాడు. అప్పుడే 2 మార్గాలు వచ్చేసి చూడండి, నివృత్తి, ప్రవృత్తి. అంటే సంసారం చేపట్టి సంసారాన్ని విస్తరింపజేస్తూ వంశములు ఇవన్నీ చేయడం ప్రవృత్తి మార్గం. ఇవేవీ లేకుండా తన బ్రహ్మచింతనలో ఉండిపోవడం నివృత్తి మార్గం. ఏది గొప్పదంటే ఎవడు ఏ మార్గంలో ఉన్నాడో అలా దాని పద్ధతిగా ఉండడం గొప్పది.
కానీ నివృత్తి మార్గం వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయనకి బాబా సృష్టి విస్తరింపజేసే బాధ్యత ఈయనకి పెట్టారు. కనుక బ్రహ్మదేవుడు చూసి ఇలా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కడని. ఆ నారదుడు వచ్చాడు, ఆయన ఒక 4 మాటలు అంటే శపించేసాడు. ఈయన శాపం పొందు కూడా వెళ్ళిపోయాడు హ్యాపీగా. ఇలాగైతే ఎలా చేస్తా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో దీన్ని విస్తరింపజేయాలని కోరిక కలిగి ఆయన విష్ణువుని అడిగితే తపస్సు చేయవయ్యా అన్నాడు. ఆయన అక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయగానే చివరికి ఇంత తపస్సు చేస్తున్నాను ఇంకా నాకేం రాలేదని చిన్న క్రోధం వచ్చిందిట. సాధన అప్పుడప్పుడు వస్తుంటాయండి. తపస్సులోంచి వచ్చింది కనుక పవిత్రమే అన్నాడు. ఉక్రోషంతో కన్నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీటి బిందువుల్లోంచి కొన్ని సృష్టింపబడ్డాయి. భూత ప్రేతాదికాలన్నీ అలా వచ్చేటువంటి. ఇంకా క్రోధం బాగా ఉండడంతో ఆయన ప్రాణాలు బయటకు వచ్చేసరికి ఆ ప్రాణాల నుంచి ఒక ఆయన వచ్చి బయటకు వచ్చాడు. ఆయన పేరు రుద్రుడయ్యా అన్నాడు. ఇక్కడ ఆయన రుద్రుడు. ఆయన్ని నువ్వేనా విస్తరింపజేయవా, సృష్టి చేయవయ్యా అన్నట్టు. ఏమన్నావు నన్ను అన్నాడు. సృష్టి చేయండి, సరి చేస్తానన్నాడు. చేశాడు. ఆయన సృష్టి అంతా ఆయనలాగా ఉంది మొత్తం. నేను ఈ సృష్టి చేయమనలేదయ్యా నన్ను. ఎందుకంటే కర్మలు అనుభవించవలసిన వాళ్ళు సృష్టింపబడాలి. నేను లేనివన్నీ అంటగట్టను. అవి అనుభవించడానికి జీవులు ఉన్నారు, వాళ్ళకి తగ్గ ఉపాధులు కల్పన జరగాలి. అది నా యొక్క బాధ. అలాంటివి నువ్వు చేస్తావు అనుకుంటావు, అందుకు నేను సృష్టి చేయమన్నాను. అలాంటి సృష్టి చేయమన్నాడు. అలాంటి సృష్టి నేను చేయను అన్నాడు. ఇక్కడ నువ్వు కర్మానుభవాలు సుఖదుఖాలు అనుభవించేటువంటి దుఃఖమయమైన సృష్టి చేయమన్నావు. నా నుంచి నాలాంటివి వస్తాయిగా నాలాంటివి రావు అన్నాడు. ఇక్కడ మరి అలాగా అంటే చేసే శక్తి ఇస్తాను చేసుకో, నేను మాత్రం చేయనని చెప్పాడు. ఆయన పేరు రుద్రుడు అంటారయ్యా అని చెప్పాడు. పుడుతూనే రోదనం చేశాడు కనుక రుద్ర అనే పేరు వచ్చింది. ఇది మీరు ఏ పురాణం చదివి నీకు కథ ఉంటూ ఉంటుందండి. ఇక్కడ రుద్రుడు అంటే ఎవరంటే బ్రహ్మదేవుడు తపస్సు చేస్తుంటే క్రోధం నుంచి వచ్చాడు. రోదనం చేసి రుద్రుడు అన్నారు. ఇంతేగా రుద్రుడు ఆయన పెద్ద ఏం లేదు అనేవాళ్ళు ఉన్నారు. దానికి ఇక్కడ సమాధానం అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఇదంతా చెప్పాడు. వినడానికి ఇంతవరకు ఇక్కడ కన్ఫ్యూజన్ లేదని నేను అనుకుంటున్నాను. రుద్రుడు ఉత్పత్తి చెప్పేశారు. చెప్పేసిన తర్వాత పట్టుకున్నారు. వీళ్ళందరూ శ్రద్ధగా వింటున్నారు కదా. స్వామి నారాయణ కథితో భవతా సర్గో ముక్షాదీనా జనార్దన. చక్కగా చెప్పే సర్గ సృష్టి ఎలా ఏర్పడింది ఇవన్నీ. ఇంక ఇప్పుడు అవాంతర సృష్టి జరగాలి, ప్రతి సర్గ జరగాలి. తర్వాత వస్తారు మరీచి పులహుడు కలిస్తే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి సృష్టి చక్కగా విస్తరిస్తుంది. అది ప్రతి సర్గం అనిపించుకుంటుంది. ఈ మధ్యలో రుద్రుడు వచ్చాడని చెప్పేవే ఇక్కడ మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇందాక నువ్వు చెప్పిన ప్రకారం చూస్తూ ఉంటే రుద్రుడు, మహాదేవుడు, శివుడు ఇవన్నీ విన్నాం. ఇదానీ సంశయం చేమం అస్మాకం చెత్తుమర్హసి. ఆ సందేహాన్ని నువ్వు ఛేదించాలి. కథం స భగవానీశ పూర్వజూపి పినాకధృక్ పుత్రత్వమగమచ్చంబు బ్రహ్మణ అవ్యక్త జన్మన. బ్రహ్మదేవుడికి ఆయన రుద్రుడు కలిగాడు కదా, రుద్రుడు తన కొడుకు అన్నాడు బ్రహ్మదేవుడు. కానీ అంతకు ముందే ఉన్న పరమేశ్వరుడు కొడుకుగా రావడం ఏమిటి నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది. కనుక ఎవడా రుద్రుడు అని ముందున్నవాడా, బ్రహ్మదేవుడు క్రోధం నుంచి కలిగి లేదా ప్రాణాల నుంచి కలిగి రోదనం వల్ల రుద్రుడు అయ్యాడన్నావే, ఈ రుద్రుడు ఎవరు, ముందు నుంచి ఉన్నవాడెవడు? అందుకే మాకు పూర్వజోపి పినాకధృక్, ఆ పినాకపాణి అయినటువంటి రుద్రుడు ఇప్పుడు కలిగిన రుద్రుడు ఒకడైనా, మాకు ఈ విషయం తెలుసుకోవాలనుంది అని అడిగితే మంచి సందేహం చెప్పారు. నేను వివరిస్తున్నాను చూడండి అంటూ విష్ణువు చెప్పబోతున్నాడు. ఏ విధంగా జరుగుతున్నది అనేటువంటిది, ఎవడి రుద్రుడు, ఏమిటా కథ అనేది అది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. ఓంకారనాథాయ నమఃశివాయ. మరొక్క రహస్యం చెప్పాలి మీకు. ఓంకార పర్వతం గురించి చెప్తూ ఒక మాట అన్నారు. ఆ పర్వతం మొత్తం ఓంకారమై, అందుకే అక్కడికి వెళ్ళి తపస్సు చేసేది. కనుకనే పర్వతం ఓంకారం. అక్కడ కోట్ల కొలది రుద్రులు ఉంటారు అనే విషయం మనకి రేవాఖండంలో చెప్పారండి. అది పెద్ద రహస్యమైన అవసరం. ఇక్కడ కోట్ల కొలది రుద్రులు, సహస్రాణి సహస్రజయ రుద్ర అని చెప్పినట్లుగా ఘోరాన్య శివాన్య ఘోరాఘోరాత్మకమైన సర్వరుద్రులు ఉంటారట. అలాంటి భవ్యమైన క్షేత్రం. అక్కడ కాసింత శివధ్యాన శివార్చన చేసిన అశేష ఫలం లభిస్తుంది. అలాంటి రుద్రమయమైన ఈ క్షేత్రంలో రుద్రుడంటే ఏమిటో చెప్పుకోవడం దాకా వచ్చాం మనం. ఇక్కడ రేపు ఆ వివరాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. రుద్ర భగవాన్ యొక్క తత్వం గ్రహించబోతున్నాం. ఇప్పుడు ఒక మంచి విషయం, 5 రోజులు నర్మదా నది గురించి చెప్పిన విషయం కొంతమంది గుర్తుంది, కొంతమంది గుర్తులేదు. కొంతమంది నిత్యనూతనులు. ఏమైనప్పటికి కూడా అది చెప్పించిన భక్తురాలు ఒకరు ఉన్నారండి, వేప కనకదుర్గమ్మ గారని. ఆవిడ మొత్తం నర్మదా పరిక్రమ చేశారు. ఇక్కడున్న భవ్యమైన ఎన్నో క్షేత్రాలు చూశారు. చూసి ఏదో వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది చూస్తున్నా కానీ ఋషులు ప్రమాణంగా చెప్పిన నర్మద మహిమ గురించి చెప్పండి అంటే నాకు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రోగ్రాములు తిరగడాలు తీరుకు దొరకలేదు.
మొత్తానికి ఆ తల్లి కోరిక బాగుంది, నాకు ఇష్టమైన కోరిక కనుక అధ్యయనం చేసి తీర్చగలిగాం. ఆవిడేమన్నారంటే ఇది చాలామందికి పనికొచ్చే అంశాలు కనుక పుస్తక రూపంలో ఉంటే అందరూ చదువుకుంటారు అనగానే సరే పుస్తకంగా వెంటనే వ్రాయించి ముద్రిద్దామంటే ఆ తల్లే నేనే ప్రచురణ చేస్తానని చేసి ఋషిపీఠం ప్రచురణలుగా అది వ్యక్తమైంది. అది ఇక్కడికి వచ్చింది మొట్టమొదటిగా, అది ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాం. అయితే ఇది ఋషిపీఠం ప్రచురణ కనుక శ్రద్ధాళువులైన వారు కొని తీసుకోవాలి. కొని అయితే అక్కర్లేదని మహానుభావులు కూడా ఉంటారు మాకు తెలుసు, కానీ శ్రద్ధాళువులు కూడా ఉండకపోతారా అనే ఆశతో ఈరోజు ఇక్కడ ఈ పవిత్రమైన క్షేత్రంలో ఆవిష్కరణ జరుగుతున్నది. జయ జయ నర్మదే, నమామి నర్మదే అని అక్కడ ప్రింట్ అయిన పుస్తకం నేరుగా ప్యాకెట్ ఇండోర్ వచ్చి ఇండోర్ నుంచి అవుట్డోర్కి వచ్చిందండి. ఇక్కడికి ఇందాక చెప్పారుగా, ఇది పుస్తకం కావలసిన వారు ఎలా పొందాలో తెలియజేస్తారు. ఋషిపీఠం వారి ప్రచురణ ఇది. ఋషిపీఠం అంటే మీకు తెలుసు, దీని ద్వారా వచ్చే ప్రతి రూపాయి ధార్మిక సేవా కార్యక్రమానికి వెళ్తున్నాయి కనుక మేము నిర్భయంగా చెప్పగలుగుతున్నాం. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఉన్న కాపీలు తక్కువే ఉన్నాయి, కుటుంబానికి ఒకటి తీసుకోవచ్చు, ఇంకొకటి ఒకడు 10 పుస్తకాలు తీసుకొని అందరూ పంచవచ్చు. అది కూడా రేపటికి ఒక్క ప్రతి కూడా మిగలలేదని మన సూర్యనారాయణ గారు చెప్పాలి. సర్వం శ్రీ ఓంకారనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. నమః శివాయ సాంబాయ ప్రణవనాథాయ మంగళం, ఓంకారనాథాయ మంగళం, మహాకాలాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సబిందు సింధు శుస్ఖలత్తరంగభంగ రంజితం ద్విషస్సు జాత పాపతాపకారి వారి సంయుతం కృతాంతదూత కాలభూత భీతిహారి వర్మదే త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే, త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. ఆదిశంకర భగవత్పాదుల వారు రచించిన నర్మదాష్టకం ఇది. ఈ నర్మద మొత్తం ఎంత పరివాహక ప్రాంతం ఉందో ఆ తీరవాసులందరూ ఈ శ్లోకాలు నిత్యం చదువుతుంటారు. వీటితోనే నర్మదాంబకి హారతలు ఇస్తుంటారు. అటువంటి నర్మదాంబ అనుగ్రహించుగాక. స్వస్తి.